సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు స్వాతంత్ర్యమునకు హక్కు ఆర్టికల్ 21 ప్రాణ మరియు వ్యక్తిగత స్వాతంత్ర రక్షణ శాసనము ద్వారా స్థాపితమైన ప్రక్రియ ప్రకారము తప్ప ఏ వ్యక్తి యొక్క ప్రాణము లేక వ్యక్తిగత స్వాతంత్ర్యము హరించబడరాదు. Constitution of India, Part 3, Fundamental Rights, Right to Freedom, Article 21, Protection of Life and Personal Liberty. No person shall be deprived of his life or personal liberty, except according to procedure established by law. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు స్వాతంత్ర్యమునకు హక్కు ఆర్టికల్ 21A విద్యా హక్కు రాజ్యము శాసనము ద్వారా నిర్ధారించినట్టి రీతిలో 6 నుండి 14 సంవత్సరముల వయసులోని పిల్లలందరికీ నిశుల్క మరియు నిర్బంధ విద్యను కల్పించవలెను. Constitution of India, Part 3, Fundamental Rights, Right to Freedom, Article 21A, Right to Education. The state shall provide free and compulsory education to all children of the age of 6 to 14 years, in such manner as the state may, by law, determine. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు స్వాతంత్ర్యమునకు హక్కు ఆర్టికల్ 22 కొన్ని సందర్భములలో అరెస్టు మరియు నిరోధము నుండి రక్షణ అరెస్టు చేయబడిన ఏ వ్యక్తియు అట్టి అరెస్టుకు గల కారణములను గూర్చి వీలైనంత త్వరితముగా తెలియజేయబడకుండా అభిరక్షణలో నిరోధించబడరాదు మరియు తాను కోరిన న్యాయవాది సలహా పొందుటకు అట్టి న్యాయవాదిచే ప్రతివాదన చేయించుకొనుటకు గల హక్కు అతనికి నిరాకరించబడరాదు. అరెస్టు చేయబడి అభిరక్షణలో నిరోధించబడిన ప్రతి వ్యక్తి అట్లు అరెస్టు చేయబడిన తరువాత అరెస్టు చేయబడిన స్థలము నుండి అక్కడికి అత్యంత సమీపమున గల మెజిస్ట్రేటు న్యాయస్థానమునకు అతనిని తీసుకొని పోవుటకు ఆవశ్యకమైన కాలమును మినహాయించి 24 గంటల లోపల అట్టి మెజిస్ట్రేటు సమక్షమున హాజరుపరచబడవలెను మరియు అట్టి ఏ వ్యక్తియు మెజిస్ట్రేటు యొక్క ప్రాధికారం లేకుండా సదరు కాలావధికి మించి అభిరక్షణలో నిరోధించబడరాదు. ఖండములు 1 మరియు 2లో ఉన్నదేదియు
ఈ క్రింది వ్యక్తికి వర్తించదు. తత్సమయమున శత్రుదేశీయుడైన ఎవరేని వ్యక్తి లేక నివారక నిరోధమును నిబంధించు ఏదేని శాసనము క్రింద అరెస్టు చేయబడిన లేక నిరోధింపబడిన ఎవరేని వ్యక్తి నివారక నిరోధము కొరకు నిబంధించు శాసనము ఏదియు ఉన్నత న్యాయస్థానపు న్యాయాధీశునిగా నియమింపబడిన లేక నియమింపబడుటకు అర్హత కలిగిన వ్యక్తులతో కూడిన సలహా బోర్డు తన అభిప్రాయంలో సదరు 3 మాసములకు మించి నిరోధించుటకు తగినంత కారణము కలదని సదరు కాలావధి ముగియుటకు పూర్వము రిపోర్టు చేసిననే తప్ప. అయితే ఈ ఖండములోనున్నదేదియు ఖండము 7 యొక్క ఉపఖండము బి క్రింద పార్లమెంటు చేసిన ఏదేని శాసనము ద్వారా విహితమైన గరిష్ట కాలావధికి మించి ఏ వ్యక్తినైనను నిరోధించుటకు ప్రాధికారము నొసగదు లేక అట్టి వ్యక్తి ఖండము 7 యొక్క ఉపఖండములు ఏ మరియు బిల క్రింద పార్లమెంటు చేయబడిన ఏదేని శాసనము యొక్క నిబంధనలను అనుసరించి నిరోధించబడిననే తప్ప ఒక వ్యక్తిని 3 మాసముల కంటే ఎక్కువ కాలావధికి నిరోధించుటకు ప్రాధికారము నొసగదు. నివారక నిరోధమును నిబంధించు ఏదేని శాసనము క్రింద చేయబడిన ఉత్తర్వును అనుసరించి ఎవరేని వ్యక్తి నిరోధించబడినప్పుడు అట్లు ఉత్తర్వు చేయు ప్రాధికారి అట్టి ఉత్తర్వును చేయుటకు గల కారణములను వీలైనంత త్వరితముగా ఆ వ్యక్తికి తెలియపరచవలెను మరియు ఆ ఉత్తర్వుకు విరుద్ధముగా విన్నవించుకొనుటకు అతనికి శీఘ్రతమైన అవకాశమును కలిగించవలెను. ఖండము 5లో నిర్దేశింపబడిన ఉత్తర్వును చేయు ప్రాధికారి ఏ సంగతులను వెల్లడించుట ప్రజాహితమునకు విరుద్ధమని తలచునో అట్టి సంగతులను అతడు వెల్లడించవలెనని సదరు ఖండములోనిదేదియు అపేక్షించరాదు. పార్లమెంటు శాసనము ద్వారా ఈ క్రింది విషయములను విహితము చేయవచ్చును. ఏ ఖండము 4 యొక్క ఉపఖండము ఏలోని నిబంధనలను అనుసరించి సలహా బోర్డు యొక్క అభిప్రాయమును పొందకుండా నివారక నిరోధమును నిబంధించు ఏదేని శాసనము క్రింద ఏదేని తరగతికి లేక తరగతులకు చెందిన కేసులలో ఒక వ్యక్తిని 3 మాసములకు మించిన కాలావధికి నిరోధించుటకైన పరిస్థితులను బి నివారక నిరోధమును నిబంధించు ఏదేని శాసనము క్రింద ఏదేని తరగతికి లేక తరగతులకు చెందిన కేసులలో ఎవరేని వ్యక్తి యొక్క నిరోధమునకు గరిష్ట కాలావధి మరియు సి ఖండము 4 యొక్క ఉపఖండము ఏ క్రింద పరిశీలనలో సలహా బోర్డు అనుసరించవలసిన ప్రక్రియ. Constitution of India, Part 3, Fundamental Rights. Right to Freedom. Article 22. Protection against arrest and detention in certain cases. 1. No person who is arrested shall be detained in custody without being informed, as soon as may be, of the grounds for such arrest. Nor shall he be denied the right to consult, and to be defended by, a legal practitioner of his choice. 2. Every person who is arrested and detained in custody shall be produced before the nearest magistrate, within a period of 24 hours,
of such arrest excluding the time necessary for the journey from the place of arrest to the court of the magistrate, and no such person shall be detained in custody beyond the said period, without the authority of a magistrate. 3. Nothing in clauses 1 and 2 shall apply to any person who for the time being is an enemy alien, or to any person who is arrested or detained, under any law providing for preventive detention. 4. No law providing for preventive detention shall authorize the detention of a person for a longer period than 3 months, unless an advisory board consisting of persons who are, or have been, or are qualified to be appointed as judges of a high court, has reported, before the expiration of the said period of 3 months, that there is in its opinion sufficient cause for such detention. Provided that nothing in this subclause shall authorize the detention of any person, beyond the maximum period prescribed by any law made by Parliament, under subclause B of clause 7. Or, such person is detained, in accordance with the provisions of any law made by Parliament, under subclauses A and B of clause 7. 5. When any person is detained in pursuance of an order made under any law, providing for preventive detention, the authority making the order shall, as soon as may be, communicate to such person the grounds on which the order has been made, and shall afford him the earliest opportunity of making a representation against the order. 6. Nothing in clause 5 shall require the authority making any such order, as is referred to in that clause, to disclose facts, which such authority considers to be against the public interest to disclose. 7. Parliament may by law prescribe a. The circumstances, under which in the class, or classes of cases, in which a person may be detained for a period longer than 3 months, under any law providing for preventive detention, without obtaining the opinion of an advisory board, in accordance with the provisions of subclause A of clause 4. B. The maximum period, for which any person may in any class, or classes of cases, be detained, under any law providing for preventive detention. And C. The procedure to be followed by an advisory board, in an inquiry, under subclause A of clause 4. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు శోషణ నుండి రక్షణకు హక్కు ఆర్టికల్ 23 మనుష్యుల క్రయ విక్రయములపై మరియు బలవంతపు చాకిరీలపై నిషేధము మనుష్యుల క్రయ విక్రయము వెట్టి మరియు తాదృశ్యమైన బలవంతపు చాకిరీలు నిషేధింపబడినవి ఈ నిబంధన యొక్క ఉల్లంఘన శాసనరీత్యా శిక్షింపదగు అపరాధమగును అయితే ఈ అనుచ్ఛేదములో ఉన్నదేదియు సార్వజనిక ప్రయోజనముల కొరకు నిర్బంధ సేవను విధించుట నుండి రాజ్యమును నివారించదు మరియు అట్టి సేవను విధించుటలో రాజ్యము కేవలము మతము
జాతి, కులము లేక వర్గ కారణములను బట్టి కానీ వాటిలో వేనిని బట్టి కానీ విచక్షణ చేయరాదు. The Constitution of India, Part 3, Fundamental Rights, Right Against Exploitation. Article 23, Prohibition of Traffic in Human Beings and Forced Labor. 1. Traffic in human beings, and beggar, and other similar forms of forced labor, are prohibited. And any contravention of this provision shall be an offense, punishable, in accordance with law. 2. Nothing in this article shall prevent the state from imposing compulsory service for public purposes. And in imposing such service, the state shall not make any discrimination on grounds only of religion, race, caste or class or any of them. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు. శోషణ నుండి రక్షణకు హక్కు. ఆర్టికల్ 24 కర్మాగారాలు మొదలైన వాటిలో బిడ్డలను ఉద్యోగములో నుంచుటపై నిషేధము. 14 సంవత్సరముల లోపు వయసు గల ఏ బిడ్డయు ఏ కర్మాగారములో కానీ గనిలో కానీ పని చేయుటకు ఉద్యోగములో ఉంచబడరాదు, లేక అపాయకరమైన ఏదేని ఇతర ఉద్యోగములలో ఉంచబడరాదు. The Constitution of India, Part 3, Fundamental Rights, Right Against Exploitation. Article 24, Prohibition of employment of children in factories, etc. No child below the age of 14 years shall be employed to work in any factory or mine, or engaged in any other hazardous employment. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు. మత స్వాతంత్ర్యపు హక్కు. ఆర్టికల్ 25 అంతరాత్మను అనుసరించి స్వాతంత్ర్యము, స్వేచ్ఛాయుత మతావలంబన, ఆచరణ, ప్రచారములు. ప్రజాశాంతికి, నైతికతకు, ఆరోగ్యమునకు మరియు ఈ భాగము యొక్క ఇతర నిబంధనలకు అత్యధీనమై అంతరాత్మను అనుసరించి స్వాతంత్రమునకును, స్వేచ్ఛగా మతమును అవలంబించుటకును, ఆచరించుటకును, ప్రచారము చేయుటకును జనులందరూ సమానముగా హక్కు కలిగియుందురు. ఈ అనుచ్ఛేదమునందున్నదేదియు మతాచారణకు సంబంధించిన ఏదేని ఆర్థిక, విత్తీయ, రాజకీయ లేక ఇతర లౌకిక కార్యకలాపమును క్రమబద్ధపరుచునదై లేక పరిమితపరుచునదై
సాంఘిక సంక్షేమమునకును సంస్కరణకును లేక సార్వజనిక స్వభావము గల హిందూ మత సంస్థలలో హిందువులలోని అన్ని వర్గములకును శాఖలకును ప్రవేశము కలగచేయు నిబంధన చేయునదై అస్తిత్వంలోనున్న ఏదేని శాసనము యొక్క అమలుకు భంగము కలిగించదు లేక అట్టి ఏ శాసనమునైనను చేయుట నుండి రాజ్యమును నివారించదు. ఎక్స్ప్లనేషన్ 1. కృపాన ధారణ కృపాన వహనము సిక్కు మతావలంబనములో చేరియున్నట్లు భావింపబడవలెను. ఎక్స్ప్లనేషన్ 2. ఖండము 2 యొక్క ఉపఖండము బిలో హిందువులను గూర్చిన నిర్దేశమునందు సిక్కు జైన లేక బౌద్ధ మతావలంబ వ్యక్తులను గూర్చిన నిర్దేశము చేరియున్నట్లు అన్వయించబడవలెను మరియు హిందూ మత సంస్థలను గూర్చిన నిర్దేశము తదనుసారముగా అన్వయించబడవలెను. The Constitution of India, Part 3. Fundamental Rights. Right to freedom of religion. Article 25. Freedom of conscience and free profession, practice and propagation of religion. 1. Subject to public order, morality and health, and, to the other provisions of this part, all persons are equally entitled to freedom of conscience, and the right, freely to profess, practice, and propagate religion. 2. Nothing in this article shall affect the operation of any existing law, or prevent the state from making any law, regulating or restricting any economic, financial, political or other secular activity which may be associated with religious practice. B. Providing for social welfare and reform, or the throwing open of Hindu religious institutions of a public character to all classes and sections of Hindus. Explanation 1. The wearing and carrying of kirpans shall be deemed to be included in the profession of the Sikh religion. Explanation 2. In subclause B of clause 2, the reference to Hindus shall be construed as including a reference to persons professing the Sikh, Jaina, or Buddhist religion, and the reference to Hindu religious institutions shall be construed accordingly. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు మత స్వాతంత్ర్యపు హక్కు ఆర్టికల్ 26 మత వ్యవహార నిర్వహణ స్వాతంత్ర్యము ప్రజాశాంతికి నైతికతకు మరియు ఆరోగ్యమునకు అత్యధీనమై ప్రతి మత శాఖ లేక అందలి ఏ ఉపశాఖైనను ఈ క్రింది హక్కును కలిగియుండును. మత మరియు ధార్మిక ప్రయోజనముల కొరకు సంస్థలను స్థాపించుట మరియు పోషించుట, మత విషయములలో స్వీయ వ్యవహారములను నిర్వహించుకొనుట, స్థిరాస్తిని మరియు చరాస్తిని కలిగియుండుట మరియు ఆర్జించుట మరియు అట్టి ఆస్తిని శాసనమును అనుసరించి నిర్వహించుట.
The Constitution of India, Part 3. Fundamental Rights. Right to freedom of religion. Article 26. Freedom to manage religious affairs. Subject to public order, morality and health, every religious denomination, or any section thereof, shall have the right a. To establish and maintain institutions for religious and charitable purposes. B. To manage its own affairs, in matters of religion. C. To own, and acquire, movable and immovable property, and D. To administer such property in accordance with law. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు మత స్వాతంత్ర్యపు హక్కు ఆర్టికల్ 27 ఏదేని ప్రత్యేకమైన మతమును అభివృద్ధి చేయుటకు పన్నుల చెల్లింపును గూర్చిన స్వాతంత్ర్యము ఏదేని ప్రత్యేకమైన మతమును లేక మత శాఖను అభివృద్ధి చేయుటకు లేక పోషించుటకు అగు ఖర్చులను భరించుటకై ఏ పన్నుల వలన రాబడి నిర్దిష్టముగా కేటాయించబడునో ఆ పన్నులను చెల్లించుటకు ఏ వ్యక్తిని బలవంత పెట్టరాదు. The Constitution of India, Part 3. Fundamental Rights. Right to freedom of religion. Article 27. Freedom is, to payment of taxes, for promotion of any particular religion. No person shall be compelled to pay any taxes, the proceeds of which are specifically appropriated in payment of expenses, for the promotion or maintenance of any particular religion, or religious denomination. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు మత స్వాతంత్ర్యపు హక్కు ఆర్టికల్ 28 కొన్ని విద్యా సంస్థలలో మత బోధ లేక మత సంబంధమైన ఆరాధన జరుగుతున్నప్పుడు హాజరగుటను గూర్చిన స్వాతంత్ర్యము రాజ్య నిధుల నుండి సంపూర్ణముగా పోషింపబడుచున్న ఏ విద్యా సంస్థలోనూ ఎట్టి మత బోధనకైనను ఏర్పాటు చేయరాదు. ఖండము 1లో ఉన్నదేదియు రాజ్యముచే నిర్వహింపబడుచుండి మత బోధ జరగవలెనని ఆపేక్షించు ధర్మాదాయము లేక ట్రస్ట్ కింద స్థాపించబడిన ఏ విద్యా సంస్థకును వర్తించరాదు. రాజ్యముచే గుర్తింపబడిన లేక రాజ్య నిధుల నుండి సహాయమును పొందుతున్న ఏదేని విద్యా సంస్థలో హాజరగుచున్న ఏ వ్యక్తినైనను అట్టి సంస్థలో చేయబడు
ఏదేని మత బోధలో పాల్గొనవలసినదని కానీ, అట్టి సంస్థలో లేక దానికి సంబంధించిన ఏదేని ఆవరణలో జరపబడు ఏదేని మత సంబంధమైన ఆరాధనకు హాజరు కావాలనని కానీ, అందుకు ఆ వ్యక్తిని కానీ, ఆ వ్యక్తి మైనర్ అయినచో అతని సంరక్షకుడు కానీ సమ్మతించిననే తప్ప కోరరాదు. The Constitution of India, Part 3. Fundamental Rights. Right to freedom of religion. Article 28. Freedom is to attendance at religious instruction, or religious worship, in certain educational institutions. 1. No religious instruction shall be provided in any educational institution, wholly maintained out of state funds. 2. Nothing in Clause 1 shall apply to an educational institution, which is administered by the state, but has been established under any endowment or trust, which requires that religious instruction shall be imparted in such institution. 3. No person attending any educational institution recognized by the state, or receiving aid out of state funds, shall be required to take part in any religious instruction that may be imparted in such institution, or to attend any religious worship that may be conducted in such institution or in any premises attached thereto, unless such person, or, if such person is a minor, his guardian has given his consent thereto. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు సాంస్కృతిక మరియు విద్యా విషయక హక్కులు. ఆర్టికల్ 29 అల్పసంఖ్యాక వర్గముల యొక్క హితముల రక్షణ. భారతదేశ రాజ్య క్షేత్రములో లేక అందలి ఏ భాగములో నివసించుచున్న పౌరులలోని ఏదేని వర్గము వారు తమ విశిష్ట భాష, లిపి లేక సంస్కృతిని కలిగి ఉండినచో వారు దానిని కాపాడుకొనుటకు హక్కు కలిగి ఉందురు. రాజ్యముచే పోషింపబడుచున్న లేక రాజ్య నిధుల నుండి సహాయము పొందుచున్న ఏ విద్యా సంస్థలోనైనను కేవలము మతము, జాతి, కులము, భాష కారణములను బట్టి కానీ వాటిలో దేనిని బట్టి కానీ ఏ పౌరునికైనను ప్రవేశము నిరాకరించబడరాదు. The Constitution of India, Part 3. Fundamental Rights. Cultural and Educational Rights. Article 29. Protection of Interests of Minorities. 1. Any section of the citizens residing in the territory of India, or any part thereof having a distinct language, script, or culture of its own, shall have the right to conserve the same. 2. No citizen shall be denied admission into any educational institution maintained by the state, or receiving aid out of state funds, on grounds only of religion, race, caste, language, or any of them.
సంవిధానము. భాగము 3. మౌలిక హక్కులు. సాంస్కృతిక మరియు విద్యా విషయక హక్కులు. ఆర్టికల్ 30. విద్యా సంస్థలను స్థాపించుటకు మరియు నిర్వహించుటకు అల్పసంఖ్యాక వర్గములకు గల హక్కు. మత ప్రాతిపదికపై కానీ భాషా ప్రాతిపదికపై కానీ ఏర్పడిన అల్పసంఖ్యాక వర్గముల వారందరూ తమకు అభీష్టమైన విద్యా సంస్థలను స్థాపించుకొనుటకును నిర్వహించుకొనుటకును హక్కు కలిగియుందురు. ఖండము 1లో నిర్దేశింపబడిన అల్పసంఖ్యాక వర్గముచే స్థాపింపబడి నిర్వహింపబడుతున్న ఒక విద్యా సంస్థ యొక్క ఏదేని ఆస్తిని నిర్బంధముగా అధ్యార్థించుటను నిబంధించు ఏదేని శాసనము చేయుటలో అట్టి ఆస్తి అధ్యార్జన కొరకు అట్టి శాసనము ద్వారా నియతము చేయబడిన లేక దాని కింద నిర్ధారించబడిన మొత్తము ఆ ఖండము క్రింద హామీ ఇవ్వబడిన హక్కును పరిమితపరచకుండునట్లు లేక రద్దుపరచకుండునట్లు రాజ్యము కట్టుదిట్టము చేయవలెను. విద్యా సంస్థలకు సహాయము చేయు సందర్భములలో మత ప్రాతిపదికపై లేక భాషా ప్రాతిపదికపై ఏర్పడిన అల్పసంఖ్యాక వర్గము యొక్క నిర్వహణలో ఉన్నదను కారణమును బట్టి ఏ విద్యా సంస్థకు విరుద్ధముగాను రాజ్యము విచక్షణ చేయరాదు. The Constitution of India, Part 3. Fundamental Rights. Cultural and Educational Rights. Article 30. Right of minorities to establish and administer educational institutions. 1. All minorities, whether based on religion or language, shall have the right to establish and administer educational institutions of their choice. In making any law providing for the compulsory acquisition of any property of an educational institution, established and administered by a minority, referred to in Clause 1. The state shall ensure that the amount fixed by or determined under such law, for the acquisition of such property, is such, as would not restrict or abrogate, the right guaranteed under that clause. 2. The state shall not, in granting aid to educational institutions, discriminate against any educational institution on the ground that it is under the management of a minority, whether based on religion or language. భారత సంవిధానము. భాగము 3. మౌలిక హక్కులు. కొన్ని శాసనముల వ్యావృత్తి. ఆర్టికల్ 31A. ఎస్టేటు మొదలగు వాటి అధ్యార్జన కొరకు నిబంధించు శాసనము వ్యావృత్తి. 13వ అనుచ్ఛేదంలో ఏమి ఉన్నప్పటికీ రాజ్యమిచే ఏదేని ఎస్టేటు యొక్క లేక అందలి ఏవేని హక్కుల యొక్క గాని అధ్యార్జన కొరకు లేక అట్టి హక్కుల నిర్వాపన లేక మార్పు కొరకు లేక ప్రజాహితమునకు లేక ఆస్తి యొక్క సముచిత నిర్వహణను చేకూర్చుటకు గాని రాజ్యము
ఏదేని ఆస్తి యొక్క నిర్వహణను పరిమిత కాలము వరకు చేపట్టుట కొరకు లేక ప్రజాహితమునకు లేక ఏదేని కార్పొరేషనుల సముచిత నిర్వహణను చేకూర్చుటకు రెండు లేక అంతకు మించిన కార్పొరేషనుల యొక్క విలీనీకరణ కొరకు లేక కార్పొరేషన్ల యొక్క నిర్వాహక ఏజెంట్ల, కార్యదర్శుల మరియు కోశాధికారుల, మేనేజింగ్ డైరెక్టర్ల, ఆదేశకుల లేక నిర్వాహకుల హక్కులను లేక కార్పొరేషన్ల యొక్క వాటాదారుల ఓటింగు హక్కులను నిర్వాపన చేయుట కొరకు లేక మార్పు చేయుట కొరకు లేక ఏదేని ఖనిజముకైన కౌలు లేక ఖనిజ తైలమును వెతుకుటకైనా లేక వెలికి తీయుటకైనా ఖరారు, కౌలు లేక లైసెన్సును బట్టి ప్రాప్తించు ఏవేని హక్కులను నిర్వాపన చేయుట కొరకు లేక మార్పు చేయుట కొరకు లేక అట్టి ఖరారు, కౌలు లేక లైసెన్సును సమయాత్పూర్వమే సమాప్తము చేయుట కొరకు లేక రద్దు చేయుట కొరకు నిబంధించునట్టి శాసనము దేనిని గాని 14వ అనుచ్ఛేదము లేక 19వ అనుచ్ఛేదము ద్వారా ప్రదత్తమైన హక్కులలో దేనికైనను అసంగతమగునున్నదను లేక అట్టి హక్కులలో దేనినైనను తీసివేయునను లేక కుంచించునను కారణమును బట్టి ప్రభావ శూన్యమగునవి భావించరాదు. అయితే అట్టి శాసనము ఒక రాజ్య శాసన మండలిచే చేయబడినదైన ఎడల రాష్ట్రపతి పర్యాలోచన కొరకై ప్రత్యేకింపబడి ఆయన అనుమతిని పొందిననే తప్ప ఈ అనుచ్ఛేదము యొక్క నిబంధనలు దానికి వర్తించవు. అంతేకాక రాజ్యముచే ఏదేని ఎస్టేటు అధ్యార్జింపబడుటకు ఏదేని శాసనము నిబంధన చేయునెడల మరియు ఆ ఎస్టేటులో చేరిన ఏదేని భూమి ఒక వ్యక్తి యొక్క స్వంత సేద్యము క్రిందయున్న ఎడల అట్టి అధ్యార్జనకు సంబంధించిన శాసనములో మార్కెట్ విలువకు తగ్గని రేటు చొప్పున నష్టపరిహారము చెల్లించుటకు నిబంధనలున్ననే తప్ప తత్సమయమున అమలులోనున్న ఏదేని శాసనము క్రింద అతడికి వర్తించడి గరిష్ట పరిమితి లోపు ఉన్న భూమిలోని ఏదేని భూభాగము కానీ దానిపై గల లేక దానికి చెందియున్న ఏదేని భవనము కానీ కట్టడము కానీ రాజ్యముచే అధ్యార్జింపబడుట శాసన సమ్మతము కాదు. ఈ అనుచ్ఛేదములో ఏదేని స్థానిక ప్రాంతము విషయమున ఎస్టేటు అను పదము ఆ ప్రాంతమునందు అమలులోనున్న భూమి కౌళ్లకు సంబంధించి అస్తిత్వంలోనున్న శాసనములో ఆ పదమునకు గాని స్థానీయ తుల్య పదమునకు గాని ఏ అర్థము కలదో ఆ అర్థమునే కలిగియుండును మరియు అందు ఈ క్రిందివి కూడా చేరియుండును. ఏదేని జాగీరు, ఇనాం లేక మౌఫీ లేక ఇతరమైన తాదృశ అనుదానము మరియు తమిళనాడు, కేరళ రాజ్యములలో ఏదేని జన్మం హక్కు రైతువారీ సెటిల్మెంట్ కింద కలిగి ఉన్న ఏదేని భూమి, బంజరు భూమి, అటవీ భూమి, పచ్చిక బయళ్ళ భూమి లేక కర్షకులు లేక వ్యవసాయ కూలీలు మరియు చేతి వృత్తుల వారు ఆక్రమించుకొనిన భవనములు మరియు ఇతర కట్టడములు ఉన్న స్థలములతో సహా వ్యవసాయ లేక తత్సహాయక ప్రయోజనముల కొరకు ఎవరేని కలిగియున్నా లేక
ఎవరికేని కౌలుకు ఇవ్వబడిన ఏదేని భూమి. ఎస్టేట్ విషయమున హక్కులు అను పదమునందు ప్రొప్రైటరు, సబ్ ప్రొప్రైటరు, అపర ప్రొప్రైటరు, ధారణాధికారి, రైతు లేక రైతు కింది రైతు లేక ఇతర మధ్యస్థుని యందు నిహితమయ్యుండు ఏవైనా హక్కులు మరియు భూమి శిస్తును గూర్చిన ఏవైనా హక్కులు లేక విశేషాధికారములు చేరియుండును. The Constitution of India, Part 3. Fundamental Rights. Saving of certain laws. Article 31A. Saving of laws providing for acquisition of estates, etc. Notwithstanding anything contained in Article 13, no law providing for the acquisition by the state of any estate or of any rights therein, or the extinguishment or modification of any such rights, or the taking over of the management of any property by the state, for a limited period, either in the public interest, or in order to secure the proper management of the property, or the amalgamation of two or more corporations, either in the public interest, or in order to secure the proper management of any of the corporations, or the extinguishment or modification of any rights of managing agents, secretaries and treasurers, managing directors, or managers of corporations, or of any voting rights of shareholders thereof, or the extinguishment or modification of any rights accruing by virtue of any agreement, lease or license for the purpose of searching for, or winning, any mineral or mineral oil, or the premature termination or cancellation of any such agreement, lease or license, shall be deemed to be void on the ground that it is inconsistent with, or takes away or abridges, any of the rights conferred by Article 14 or Article 19. Provided that, where such law is a law, made by the legislature of a state, the provisions of this article shall not apply thereto, unless such law, having been reserved for the consideration of the President, has received his assent. Provided further, that, where any law makes any provision for the acquisition by the state of any estate and where any land comprised therein is held by a person under his personal cultivation, it shall not be lawful for the state to acquire any portion of such land, as is within the ceiling limit, applicable to him under any law for the time being in force, or any building or structure standing thereon or tenant thereto, unless the law relating to the acquisition of such land, building or structure, provides for payment of compensation, at a rate, which shall not be less than the market value thereof. In this article, the expression estate shall, in relation to any local area, have the same meaning as that expression, or its local equivalent has in the existing law, relating to land tenures in force, in that area, and shall also include any jagir, inam, or muafi, or other similar grant. And, in the states of Tamil Nadu and Kerala, any janmam right. Any land held under Ryotwari settlement. Any land held, or let for purposes of agriculture, or for purposes ancillary thereto, including waste land, forest land, land for pasture, or sites of buildings, and other structures occupied by cultivators of land, agricultural laborers, and village artisans. The expression, rights, in relation to an estate, shall include any rights vesting in a proprietor, sub-proprietor, under-proprietor, tenure holder, riat,
under rayat, or other intermediary, and any rights, or privileges in respect of land revenue. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు. కొన్ని శాసనముల వ్యావృత్తి. ఆర్టికల్ 31 కొన్ని చట్టములకు మరియు వినిమయములకు శాసనిక మాన్యత కలగజేయుట. 31 అనుచ్ఛేదములో గల నిబంధనల సాధారణతకు భంగము కలగకుండా 9వ అనుసూచిలో నిర్దిష్టపరచబడిన ఏవేని చట్టములు, నియమములు, వాటి యొక్క ఏవేని నిబంధనలు, అట్టి చట్టము, నియమము లేక నిబంధనను ఈ భాగంలోని ఏవేని నిబంధనల ద్వారా ప్రదత్తమైన ఏవేని హక్కులకు అసంగతముగా నున్నదను లేక ఆ హక్కులలో దేనినైనను తీసివేయుచున్నదను లేక కుంచుచున్నదను ఆధారముపై ప్రభావశూన్యమైనదని గాని ఎప్పుడైనను ప్రభావశూన్యమై ఉండినదని గాని భావించరాదు. మరియు ఏదేని న్యాయస్థానము లేక ట్రిబ్యునల్ యొక్క ఏదేని తీర్పు, డిక్రీ లేక ఉత్తర్వు దానికి విరుద్ధముగా నున్నప్పటికీ సదరు ప్రతి చట్టము మరియు నియమము దాని రద్దు లేక సవరణ చేయుటకు ఏదేని సమర్థ శాసన మండలికి గల అధికారమునకు అత్యధీనమై అమలునందు కొనసాగవలెను. The Constitution of India, Part 3, Fundamental Rights, Saving of Certain Laws. Article 31b, Validation of certain acts and regulations. Without prejudice to the generality of the provisions contained in Article 31a. None of the acts and regulations specified in the 9th schedule, nor any of the provisions thereof shall be deemed to be void, or ever to have become void on the ground that such act, regulation or provision is inconsistent with, or takes away or abridges any of the rights conferred by any provisions of this part. And, notwithstanding any judgment, decree or order of any court or tribunal, to the contrary, each of the said acts and regulations shall, subject to the power of any competent legislature to repeal, or amend it, continue in force. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు. కొన్ని శాసనముల వ్యావృత్తి. ఆర్టికల్ 31 కొన్ని ఆదేశిక సూత్రములను అమలుపరచు శాసనముల వ్యావృత్తి. 13వ అనుచ్ఛేదములో ఏమి ఉన్నప్పటికీ భాగము 4లో పేర్కొనబడిన సూత్రములన్నింటినీ గాని వాటిలో కొన్నింటిని గాని
సాధించుట కొరకై రాజ్య విధానమును అమలుపరచు ఏ శాసనమునైనను 14వ అనుచ్ఛేదము లేక 19వ అనుచ్ఛేదము ద్వారా ప్రదత్తమైన ఏవేని హక్కులకు అసంగతముగా నున్నదను లేక ఆ హక్కులలో దేనినైనను తీసివేయుచున్నదను లేక కుంచుచున్నదను కారణమును బట్టి ప్రభావ శూన్యమైనదని భావించరాదు. మరియు ఆ శాసనమందు అది అట్టి విధానమును అమలుపరచుట కొరకైనదను ప్రఖ్యానమున్నచో అది అట్టి విధానమును అమలుపరచదను కారణమును బట్టి ఏ న్యాయస్థానములోనూ ప్రష్టవ్యము కారాదు. అయితే అట్టి శాసనము రాజ్య శాసన మండలిచే చేయబడిన ఎడల రాష్ట్రపతి పర్యాలోచన కొరకై ప్రత్యేకింపబడి ఆయన అనుమతిని పొందిననే తప్ప దానికి ఈ అనుచ్ఛేదము యొక్క నిబంధనలు వర్తించవు. The Constitution of India, Part 3, Fundamental Rights, Saving of Certain Laws, Article 31C, Saving of laws giving effect to certain directive principles. Notwithstanding anything contained in Article 13, no law giving effect to the policy of the state towards securing all or any of the principles laid down in Part 4 shall be deemed to be void, on the ground that it is inconsistent with, or takes away or abridges any of the rights conferred by Article 14 or Article 19. And no law containing a declaration that it is for giving effect to such policy shall be called in question in any court, on the ground that it does not give effect to such policy, provided that, where such law is made by the legislature of a state, the provisions of this article shall not apply thereto, unless such law, having been reserved for the consideration of the President, has received his assent. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు. సంవిధానిక ప్రత్యుపాయములకు హక్కు. ఆర్టికల్ 32 ఈ భాగముచే ప్రదత్తము చేయబడిన హక్కులను అమలుపరుచుటకు ప్రత్యుపాయములు. ఈ భాగము ద్వారా ప్రదత్తమైన హక్కులను అమలుపరచుటకు సముచిత చర్యల ద్వారా సర్వోన్నత న్యాయస్థానమును అర్థించు హక్కుకు హామీ ఇయ్యబడినది. ఈ భాగము ద్వారా ప్రదత్తమైన ఏవేని హక్కులను అమలుపరచుట కొరకు ఆదేశములను లేక ఉత్తర్వులను లేక బందీ ప్రత్యక్ష హెబియస్ కార్పస్, పరమాదేశ మాండమస్, ప్రతిషేధ ప్రొహిబిషన్, అధికార పృచ్ఛ కోవారెంటో మరియు ఉత్ప్రేషణ సర్ష్యోరారి స్వభావము గల రిట్లతో సహా అధిలేఖలను వీటిలో సముచితమైన దానిని జారీ చేయుటకు సర్వోన్నత న్యాయస్థానము అధికారము కలిగియుండును. ఖండములు 1 మరియు 2 ద్వారా సర్వోన్నత న్యాయస్థానమునకు ప్రదత్తమైన అధికారములకు భంగము కలగకుండా ఖండము 2 క్రింద సర్వోన్నత న్యాయస్థానముచే వినియోగింపబడదగు అధికారముల అన్నిటినీ కానీ వాటిలో దేనినైనను కానీ ఏదేని
ఇతర న్యాయస్థానమునకు దాని అధికారిత యొక్క స్థానిక హద్దులలో వినియోగించు అధికారమును శాసనము ద్వారా పార్లమెంటు వసగవచ్చును. ఈ అనుచ్ఛేదముచే హామీ ఇయ్యబడిన హక్కు ఈ సంవిధానముచే అన్యదా నిబంధింపబడినట్లు తప్ప సస్పెండు చేయబడరాదు. The Constitution of India, Part 3. Fundamental Rights. Right to constitutional remedies. Article 32. Remedies for enforcement of rights conferred by this part. 1. The right to move the Supreme Court, by appropriate proceedings for the enforcement of the rights conferred by this part, is guaranteed. 2. The Supreme Court shall have power to issue directions or orders, or writs, including writs in the nature of habeas corpus, mandamus, prohibition, quo warranto and certiorari, whichever may be appropriate, for the enforcement of any of the rights conferred by this part. 3. Without prejudice to the powers conferred on the Supreme Court, by clauses 1 and 2. Parliament may by law empower any other court to exercise within the local limits of its jurisdiction all or any of the powers exercisable by the Supreme Court under clause 2. 4. The right guaranteed by this article shall not be suspended, except as otherwise provided for by this Constitution. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు సంవిధానిక ప్రత్యుపాయములకు హక్కు. ఆర్టికల్ 33. ఈ భాగము ద్వారా ప్రదత్తమైన హక్కులను సాయుధ బలములు మొదలగు వాటికి వర్తింపచేయునప్పుడు మార్చుటకు పార్లమెంటుకు గల అధికారము. ఈ భాగము ద్వారా ప్రదత్తమైన హక్కులలో వేటినైనను సాయుధ బలములకు చెందిన సభ్యులకు లేక ప్రజాశాంతిని కాపాడు భారము వహించిన సాయుధ బలములకు చెందిన సభ్యులకు లేక గుప్త సమాచారము కొరకు లేక ఎదురు గుప్త సమాచారము కొరకు రాజ్యముచే స్థాపించబడిన ఏదేని బ్యూరోలో లేదా ఇతర వ్యవస్థలో నియమించబడిన వ్యక్తులకు లేక ఏ నుండి సి వరకు గల ఖండములలో నిర్దేశింపబడిన ఏదేని సాయుధ బలము బ్యూరో లేక వ్యవస్థ కొరకై ఏర్పాటు చేసిన టెలికమ్యూనికేషన్ వ్యవస్థలలో నియమించబడిన లేదా వాటికి సంబంధించిన వ్యక్తులకు వర్తింపచేయుటలో వారి సముచిత కర్తవ్య నిర్వహణను వారి మధ్య క్రమశిక్షణను కట్టుదిట్టము చేయుటకై ఆ హక్కులు ఎంత మేరకు పరిమితపరచబడవలెనో లేక రద్దు చేయబడవలెనో పార్లమెంటు శాసనము ద్వారా నిర్ధారణ చేయవచ్చును. The Constitution of India, Part 3. Fundamental Rights. Right to constitutional remedies. Article 33. Power of Parliament to modify the rights conferred by this part in their application to forces, etc. Parliament may by law determine to what extent any of the rights conferred by this part shall, in their application to the members of the armed forces, or
the members of the forces charged with the maintenance of public order, or persons employed in any bureau or other organization established by the state for purposes of intelligence or counterintelligence, or person employed in or in connection with the telecommunication systems set up for the purposes of any force, bureau, or organization referred to in clauses A to C be restricted or abrogated so as to ensure the proper discharge of their duties and the maintenance of discipline among them. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు. సంవిధానిక ప్రత్యుపాయములకు హక్కు. ఆర్టికల్ 34. ఏదేని ప్రాంతములో సైనిక శాసనము అమలులోనున్నప్పుడు ఈ భాగము ద్వారా ప్రదత్తమైన హక్కులపై నిర్బంధన. ఈ భాగమునందు పూర్వగామి నిబంధనలలో ఏమి ఉన్నప్పటికీ భారతదేశ రాజ్యక్షేత్రములోని ఏదేని ప్రాంతములో సైనిక శాసనము అమలులో ఉండి ఉన్నచో సంఘము యొక్క లేక ఒక రాజ్యము యొక్క సేవలోనున్న ఎవరేని వ్యక్తి అచట శాంతిని కాపాడుటకు లేక తిరిగి నెలకొల్పుటకు సంబంధించి చేసిన ఏదేని కార్యమును గూర్చి పార్లమెంటు శాసనము ద్వారా అతనికి క్షతిపూర్తి చేయవచ్చును, లేక అట్టి ప్రాంతంలో సైనిక శాసనము క్రింద చేయబడిన ఏదేని దండనోత్తర్వును, విధించబడిన ఏదేని శిక్షను, ఉత్తర్వు చేయబడిన సమపహరణను, లేక చేసిన ఏదేని ఇతర కార్యమును మాన్యమునర్చవచ్చును. The Constitution of India, Part 3. Fundamental Rights. Right to constitutional remedies. Article 34. Restriction on rights conferred by this part while martial law is in force in any area. Notwithstanding anything in the foregoing provisions of this part, Parliament may, by law, indemnify any person, in the service of the Union, or of a state, or any other person, in respect of any act done by him, in connection with the maintenance or restoration of order, in any area within the territory of India, where martial law was in force, or validate any sentence passed, punishment inflicted, forfeiture ordered, or other act done under martial law in such area. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు. సంవిధానిక ప్రత్యుపాయములకు హక్కు. ఆర్టికల్ 35. ఈ భాగము యొక్క నిబంధనలను అమలుపరచుటకు శాసన నిర్మాణము. ఈ సంవిధానమునందేమున్నప్పటికీ 16వ అనుచ్ఛేదము యొక్క ఖండము 3, 32వ అనుచ్ఛేదము యొక్క ఖండము 3,
33వ మరియు 34వ అనుచ్ఛేదముల క్రింద పార్లమెంటు చేయు శాసనము ద్వారా నిబంధింపబడదగిన విషయములలో దేనిని గూర్చి అయినను శాసనములను చేయుటకు మరియు ఈ భాగము క్రింద అపరాధములుగా ప్రఖ్యానించబడిన కార్యములకు శిక్షను విహితము చేయుట కొరకైన శాసనములను చేయుటకు పార్లమెంటు అధికారము కలిగియుండును. రాజ్య శాసన మండలి ఆ అధికారమును కలిగియుండదు. మరియు పార్లమెంటు ఈ సంవిధాన ప్రారంభమునకు పిమ్మట వీలైనంత త్వరితముగా ఉపఖండము 2లో నిర్దేశించబడిన కార్యములకు శిక్షను విహితము చేయుటకు శాసనములను చేయవలయును. ఖండము ఏ యొక్క ఉపఖండము 1లో నిర్దేశింపబడిన ఏదేని విషయమును గూర్చినదైనా లేక ఆ ఖండము యొక్క ఉపఖండము 2లో నిర్దేశించబడిన కార్యమునకు దేనికైనను శిక్షను నిబంధించునదై ఈ సంవిధాన ప్రారంభమునకు అవ్యవహిత పూర్వము భారతదేశ రాజ్య క్షేత్రమునందు అమలులోనున్న ఏదేని శాసనము అందలి నిబంధనలకును 372వ అనుచ్ఛేదము క్రింద దాని యందు చేయబడు అనుకూలానుసరణకును మరియు మార్పులకును అత్యధీనమై పార్లమెంటుచే మార్పు లేక రద్దు లేక సవరణ చేయబడు వరకు అమలునందు కొనసాగవలెను. విశదీకరణ: ఈ అనుచ్ఛేదమునందు అమలులోనున్న శాసనము అను పదబంధము 372వ అనుచ్ఛేదములో ఆ పదబంధమునకు ఏ అర్థము కలదో ఆ అర్థమునే కలిగియుండును. The Constitution of India, Part 3. Fundamental Rights. Right to Constitutional Remedies. Article 35. Legislation to give effect to the provisions of this part. Notwithstanding anything in this Constitution, Parliament shall have, and the legislature of a state shall not have, power to make laws with respect to any of the matters which, under Clause 3 of Article 16, Clause 3 of Article 32, Article 33 and Article 34 may be provided for by law made by Parliament, and for prescribing punishment for those acts which are declared to be offences under this part. And Parliament shall, as soon as may be after the commencement of this Constitution, make laws for prescribing punishment for the acts referred to in subclause 2. Any law in force immediately before the commencement of this Constitution, in the territory of India, with respect to any of the matters referred to in subclause 1 of Clause A, or providing for punishment for any act referred to in subclause 2 of that clause shall, subject to the terms thereof, and to any adaptations and modifications that may be made therein, under Article 372, continue in force until altered, or repealed, or amended, by Parliament. Explanation: in this article, the expression law in force has the same meaning as in Article 372. భారత సంవిధానము భాగము 4.
రాజ్య విధానము యొక్క ఆదేశిక సూత్రములు. ఆర్టికల్ 36. ఈ భాగంలో సందర్భము అన్యదా అపేక్షించననే తప్ప రాజ్యము అను పదము భాగము 3లో ఆ పదమునకు ఏ అర్థము కలదో ఆ అర్థమునే కలిగియుండును. The Constitution of India, Part 4. Directive Principles of State Policy. Article 36. Definition. In this part, unless the context otherwise requires, the state has the same meaning as in Part 3. భారత సంవిధానము భాగము 4. రాజ్య విధానము యొక్క ఆదేశిక సూత్రములు. ఆర్టికల్ 37. ఈ భాగములో గల సూత్రముల వర్తింపు. ఈ భాగంలోని నిబంధనలు ఏ న్యాయస్థానముచే కాని అమలు జరపదగినవి కావు. కానీ ఇందు పేర్కొనబడిన సూత్రములు దేశ పరిపాలనకు మూలాధారములుగాను మరియు శాసనములను చేయుటలో వాటిని వర్తింపచేయుట రాజ్యము యొక్క కర్తవ్యమై ఉండవలెను. The Constitution of India, Part 4. Directive Principles of State Policy. Article 37. Application of the principles contained in this part. The provisions contained in this part shall not be enforceable by any court. But the principles therein laid down are, nevertheless, fundamental in the governance of the country, and it shall be the duty of the state to apply these principles in making laws. భారత సంవిధానము భాగము 4. రాజ్య విధానము యొక్క ఆదేశిక సూత్రములు. ఆర్టికల్ 38. రాజ్యము ప్రజల శ్రేయస్సును పెంపొందించు సాంఘిక వ్యవస్థను చేకూర్చుట. జాతీయ జీవనంలోని అన్ని రంగములలో సాంఘిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయమును ఉజ్జీవింపచేయు సాంఘిక వ్యవస్థను వీలైనంత వరకు కట్టుదిట్టము చేకూర్చుట ద్వారాను దానిని రక్షించుట ద్వారాను రాజ్యము ప్రజల శ్రేయస్సును పెంపొందించుటకు పాటుపడవలెను. రాజ్యము ప్రత్యేకించి రాబడిలో అసమానతలను తగ్గించుటకు పాటుపడవలెను మరియు విభిన్న ప్రాంతములందు నివసించుచున్న లేక విభిన్న వృత్తులను చేపట్టిన వ్యక్తుల మధ్య మాత్రమే కాకుండా ప్రజావర్గముల మధ్య కూడా హోదా, సౌకర్యములు మరియు అవకాశములందు అసమానతలను తొలగించుటకు ప్రయత్నించవలెను. The Constitution of India, Part 4. Directive Principles of State Policy. Article 38. State to secure social order,
for the promotion of welfare of the people. The state shall strive to promote the welfare of the people by securing and protecting as effectively as it may a social order in which justice, social, economic, and political shall inform all the institutions of the national life. The state shall, in particular, strive to minimize the inequalities in income, and endeavor to eliminate inequalities in status, facilities and opportunities, not only amongst individuals, but also amongst groups of people, residing in different areas, or engaged in different vocations. భారత సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశిక సూత్రములు. ఆర్టికల్ 39 రాజ్యము అనుసరించవలసిన కొన్ని విధాన సూత్రములు. రాజ్యము ఈ క్రింది వాటిని చేకూర్చుటకై ప్రత్యేకించి తన విధానమును రూపొందించవలెను. అవేవనగా స్త్రీ పురుష భేదము లేకుండా పౌరులు తగిన జీవనోపాధి సాధనములకు హక్కు కలిగియుండుట, జనులందరి ఉమ్మడి మేలును అత్యుత్తముగా సమకూర్చునట్లు సమాజపు భౌతిక వనరుల సామ్యమును మరియు నియంత్రణను పంపిణీ చేయుట, ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రవృత్తి వలన జనసామాన్యమునకు హానికరమగునట్లుగా ఐశ్వర్యము, ఉత్పాదన సాధనములు కేంద్రీకృతము కాకుండుట, స్త్రీ పురుషులు ఉభయులకు సమానమైన పనికి సమానమైన వేతనము లభించుట, స్త్రీ పురుష కార్మికుల ఆరోగ్యము, శరీర దారుఢ్యము మరియు పిల్లల సుకుమారత్వము దురుపయోగము చేయబడుకుండుట మరియు పౌరుల ఆర్థికావశ్యకత వలన తమ వయస్సునకు లేక శరీర దారుఢ్యమునకు సరిపడని పనులలో చేరుటకు బలవంత పెట్టకుండుట, పిల్లలకు ఆరోగ్యకరమైన రీతిలో గౌరవప్రదమైన మరియు స్వేచ్ఛాయుతమైన పరిస్థితులలో అభివృద్ధి చెందు అవకాశములను మరియు సౌకర్యములను కల్పించుట మరియు బాల్య యవనములను శోషణ నుండి మరియు నైతిక మరియు బౌద్ధిక పరిత్యజనము నుండి కాపాడుట. The Constitution of India, Part 4, Directive Principles of State Policy. Article 39. Certain principles of policy to be followed by the state. The state shall, in particular, direct its policy towards securing a. that the citizens, men and women equally, have the right to an adequate means of livelihood. b. that the ownership and control of the material resources of the community are so distributed as best to subserve the common good. c. that the operation of the economic system does not result in the concentration of wealth and means of production to the common detriment. d. that there is equal pay for equal work for both men and women. a. that the health and strength of workers, men and women, and the tender age of children are not abused, and that citizens are not forced by economic necessity
To enter avocations unsuited to their age or strength. F. That children are given opportunities and facilities to develop in a healthy manner. And in conditions of freedom and dignity. And that childhood and youth are protected against exploitation, and against moral and material abandonment. భారత సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశక సూత్రములు. ఆర్టికల్ 39A సమాన న్యాయము, ఉచిత న్యాయవాద సహాయము. శాసన వ్యవస్థ ప్రవృత్తి సమానావకాశ ప్రాతిపదికపై న్యాయమును చేకూర్చు రీతిలో నిర్వహించబడునట్లు రాజ్యము కట్టుదిట్టము చేయవలెను. మరియు ప్రత్యేకముగా ఏ పౌరునికైనను ఆర్థిక లేక ఇతర అసక్తతల కారణమున న్యాయమును పొందు అవకాశములు అలభ్యము కాకుండునట్లు కట్టుదిట్టము చేయుటకై తగిన శాసన నిర్మాణమును లేక పథకముల ద్వారా గాని ఏదేని ఇతర విధముగా గాని ఉచిత న్యాయవాద సహాయమును సమకూర్చవలెను. The Constitution of India, Part 4, Directive Principles of State Policy. Article 39A. Equal justice and free legal aid. The state shall secure that the operation of the legal system promotes justice on a basis of equal opportunity, and shall, in particular, provide free legal aid by suitable legislation or schemes, or in any other way to ensure that opportunities for securing justice are not denied to any citizen by reason of economic or other disabilities. భారత సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశక సూత్రములు. ఆర్టికల్ 40 గ్రామ పంచాయతీల వ్యవస్థీకరణ. గ్రామ పంచాయతీలను వ్యవస్థీకరించి స్వపరిపాలనా యూనిట్లుగా అవి పనిచేయుటకు వాటికి ఆవశ్యకమగు అధికార ప్రాధికారముల నొసగుటకు రాజ్యము చర్యలను గైగొనవలెను. The Constitution of India, Part 4, Directive Principles of State Policy. Article 40. Organization of Village Panchayats. The state shall take steps to organize village panchayats, and endow them with such powers and authority as may be necessary to enable them to function as units of self-government.
భారత సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశక సూత్రములు. ఆర్టికల్ 41 పనికి విద్యకు కొన్ని సందర్భములలో ప్రజా సహాయమునకు హక్కు. రాజ్యము దాని ఆర్థిక స్తోమత మరియు అభివృద్ధి పరిమితుల మేరకు పనిచేయు హక్కును, విద్య నేర్చుకొను హక్కును మరియు నిరుద్యోగము, వృద్ధాప్యము, అనారోగ్యము, అంగవైకల్యము మరియు ఇతర విధములైన అకారణ దారిద్ర్యము కలిగిన సందర్భములలో ప్రజా సహాయమును పొందు హక్కును చేకూర్చుటకై కట్టుదిట్టమైన ఏర్పాటు చేయవలెను. The Constitution of India, Part 4, Directive Principles of State Policy. Article 41, Right to work, to education, and to public assistance, in certain cases. The state shall, within the limits of its economic capacity and development, make effective provision for securing the right to work, to education, and to public assistance, in cases of unemployment, old age, sickness, and disablement, and in other cases of undeserved want. భారత సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశక సూత్రములు. ఆర్టికల్ 42 పని విషయమున న్యాయమైన మరియు మానవోచితమైన పరిస్థితులకు మరియు ప్రసూతి సహాయమునకు ఏర్పాటు. రాజ్యము పనిచేయు విషయమున న్యాయమైన మరియు మానవోచితమైన పరిస్థితులను, ప్రసూతి సహాయమును చేకూర్చుటకు ఏర్పాటు చేయవలెను. The Constitution of India, Part 4, Directive Principles of State Policy. Article 42, Provision for just and humane conditions of work, and maternity relief. The state shall make provision for securing just and humane conditions of work, and for maternity relief. భారత సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశక సూత్రములు. ఆర్టికల్ 43 కార్మికులకు జీవన భృతి మొదలగునవి. రాజ్యము తగిన శాసన నిర్మాణము ద్వారా లేక ఆర్థిక వ్యవస్థాపన ద్వారా లేక మరే విధముగానైనా వ్యవసాయ, పారిశ్రామిక లేక ఇతర కార్మికులందరికీ పనిని, జీవన భృతిని మరియు సముచిత జీవన స్థాయిని, విశ్రాంతి మరియు సాంఘిక సాంస్కృతిక అవకాశముల పూర్తి వినియోగమును చేకూర్చునట్టి పని పరిస్థితులను కల్పించుటకు ప్రయత్నించవలెను. మరియు ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతములలో
వైయక్తిక ప్రాతిపదికపై లేక సహకార ప్రాతిపదికపై కుటీర పరిశ్రమలను పెంపొందింపచేయుటకు ప్రయత్నించవలెను. The Constitution of India, Part 4. Directive Principles of State Policy. Article 43. Living wage, etc., for workers. The state shall endeavor to secure, by suitable legislation, or economic organization or in any other way, to all workers, agricultural, industrial or otherwise, work, a living wage, conditions of work ensuring a decent standard of life, and full enjoyment of leisure, and social and cultural opportunities, and, in particular, the state shall endeavor to promote cottage industries, on an individual or cooperative basis, in rural areas. భారత సంవిధానము భాగము 4. రాజ్య విధానము యొక్క ఆదేశిక సూత్రములు. ఆర్టికల్ 43A. పరిశ్రమల నిర్వహణలో కార్మికులు పాల్గొనుట. రాజ్యము తగిన శాసన నిర్మాణము ద్వారా లేక ఏదేని ఇతర విధముగా ఏదేని పరిశ్రమలో నిమగ్నమైన సంస్థల వ్యవస్థాపన లేక ఇతర వ్యవస్థల నిర్వహణలో కార్మికులు పాల్గొనున్నట్లు చర్యలు తీసుకొనవలెను. The Constitution of India, Part 4. Directive Principles of State Policy. Article 43A. Participation of workers in management of industries. The state shall take steps, by suitable legislation or in any other way, to secure the participation of workers in the management of undertakings, establishments, or other organizations engaged in any industry. భారత సంవిధానము భాగము 4. రాజ్య విధానము యొక్క ఆదేశక సూత్రములు. ఆర్టికల్ 43B. సహకార సంఘముల ప్రవర్ధనము. రాజ్యము సహకార సంఘములు స్వచ్ఛందముగా రూపొందించుటకు, స్వాయత్తముగా కృత్యములు నిర్వహించుటకు, ప్రజాస్వామ్య నియంత్రణ మరియు వృత్తిపరమై యాజమాన్యమును ప్రోత్సహించుటకు ప్రయత్నించవలెను. The Constitution of India, Part 4. Directive Principles of State Policy. Article 43B. Promotion of cooperative societies. The state shall endeavor to promote voluntary formation, autonomous functioning, democratic control and professional management of cooperative societies.
భారత సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశిక సూత్రములు. ఆర్టికల్ 44 పౌరులందరకు ఏకరూపమైన సివిలు స్మృతి. భారతదేశ రాజ్య క్షేత్రమునంతటను పౌరులకు ఏకరూపమైన సివిల స్మృతిని చేకూర్చుటకు రాజ్యము ప్రయత్నించవలెను. The Constitution of India, Part 4, Directive Principles of State Policy. Article 44. Uniform Civil Code for the Citizens. The state shall endeavor to secure for the citizens a uniform civil code throughout the territory of India. భారత సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశిక సూత్రములు. ఆర్టికల్ 45 6 సంవత్సరముల లోపు బాలలందరికీ బాల్య ప్రారంభంలో సంరక్షణ మరియు విద్యను ఏర్పాటు చేయుట. బాలలందరూ వారు 6 సంవత్సరముల వయస్సు పూర్తి చేయునంత వరకు వారికి బాల్య ప్రారంభంలో సంరక్షణ మరియు విద్యను ఏర్పాటు చేయుటకు రాజ్యము ప్రయత్నించవలెను. The Constitution of India, Part 4, Directive Principles of State Policy. Article 45. Provision for early childhood care and education to children below the age of 6 years. The state shall endeavor to provide early childhood care and education for all children until they complete the age of 6 years. భారత సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశిక సూత్రములు. ఆర్టికల్ 46 అనుసూచిత కులముల, అనుసూచిత జనజాతుల మరియు ఇతర బలహీన వర్గముల యొక్క విద్యా విషయక మరియు ఆర్థిక హితములను పెంపొందించుట. ప్రజలలో బలహీన వర్గముల, ప్రత్యేకించి అనుసూచిత కులముల మరియు అనుసూచిత జనజాతుల విద్యా విషయక మరియు ఆర్థిక హితమును రాజ్యము విశేష శ్రద్ధతో పెంపొందించవలెను మరియు సాంఘిక అన్యాయము నుండి సకల విధములగు శోషణల నుండి వారిని రక్షించవలెను. The Constitution of India, Part 4, Directive Principles of State Policy. Article 46. Promotion of educational and economic interests of scheduled castes, scheduled tribes, and other weaker sections. The state shall promote with special care the educational and economic interests of the weaker sections of the people, and, in particular,
of the scheduled castes and the scheduled tribes, and shall protect them from social injustice and all forms of exploitation. భారత సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశిక సూత్రములు. ఆర్టికల్ 47 ఆహార పుష్టి స్థాయిని, జీవన స్థాయిని పెంచుటలో మరియు ప్రజారోగ్యమును మెరుగుపరచుటలో రాజ్యము యొక్క కర్తవ్యము. రాజ్యము ప్రజల ఆహార పుష్టి యొక్క స్థాయిని, జీవన స్థాయిని పెంచుట మరియు ప్రజారోగ్యమును మెరుగుపరుచుట తన ప్రాథమిక కర్తవ్యములలోనివిగా పరిగణించవలెను మరియు ప్రత్యేకించి వైద్య ప్రయోజనములకై తప్ప మద్యపానీయములను మరియు ఆరోగ్యమునకు భంగము కలిగించు ఔషధములను సేవించుటను నిషేధించుటకు రాజ్యము ప్రయత్నించవలెను. The Constitution of India, Part 4, Directive Principles of State Policy. Article 47. Duty of the state to raise the level of nutrition and the standard of living, and to improve public health. The state shall regard the raising of the level of nutrition and the standard of living of its people, and the improvement of public health, as among its primary duties, and, in particular, the state shall endeavor to bring about prohibition of the consumption, except for medicinal purposes, of intoxicating drinks and of drugs, which are injurious to health. భారత సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశిక సూత్రములు. ఆర్టికల్ 48 వ్యవసాయ మరియు పశు సంవర్ధనము యొక్క వ్యవస్థీకరణ. రాజ్యము ఆధునిక మరియు శాస్త్రీయ పద్ధతులను అనుసరించి వ్యవసాయమును, పశు సంవర్ధనమును వ్యవస్థీకరించవలెను మరియు ప్రత్యేకించి ఆవుల, దూడల, ఇతర పాడి పశువుల, భారవాహక పశువుల జాతులను పరిరక్షించి మెరుగుపరచుటకును వాటి వధను నిషేధించుటకును రాజ్యము చర్యలను గైగొనవలెను. The Constitution of India, Part 4, Directive Principles of State Policy. Article 48. Organization of Agriculture and Animal Husbandry. The state shall endeavor to organize agriculture and animal husbandry on modern and scientific lines, and shall, in particular, take steps for preserving and improving the breeds and prohibiting the slaughter of cows and calves and other milch and draft cattle.
భారత సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశిక సూత్రములు. ఆర్టికల్ 48 ఏ పరిసరముల రక్షణ మరియు అభివృద్ధి మరియు అడవుల వన్యప్రాణుల సంరక్షణ. రాజ్యము పరిసరములను కాపాడి అభివృద్ధి చేయుటకును దేశములోని అడవులను వన్యప్రాణులను సంరక్షించుటకును ప్రయత్నించవలెను. The Constitution of India, Part 4. Directive Principles of State Policy. Article 48A. Protection and improvement of environment, and safeguarding of forests and wildlife. The state shall endeavor to protect and improve the environment, and to safeguard the forests and wildlife of the country. భారత సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశిక సూత్రములు. ఆర్టికల్ 49 జాతీయ ప్రాముఖ్యము గల స్మారక చిహ్నములను రక్షించుట. పార్లమెంటు చేయబడిన శాసనము ద్వారా గాని లేదా దాని క్రింద గాని జాతీయ ప్రాముఖ్యము గలవని ప్రఖ్యానించబడిన కళాత్మక లేక ఐతిహాసిక ప్రయోజనము గల ప్రతి ఒక్క స్మారక చిహ్నమును లేక స్థలమును లేక వస్తువును సందర్భానుసారముగా కొల్లగొట్టుట, విరూపణము, వినాశనము, తొలగింపు, వ్యయనము లేక ఎగుమతి చేయుట నుండి రక్షించుట రాజ్యము యొక్క బాధ్యత అయ్యుండును. The Constitution of India, Part 4. Directive Principles of State Policy. Article 49. Protection of monuments and places and objects of national importance. It shall be the obligation of the state to protect every monument, or place, or object of artistic or historic interest, declared by or under law made by Parliament to be of national importance, from spoliation, disfigurement, destruction, removal, disposal or export, as the case may be. భారత సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశిక సూత్రములు. ఆర్టికల్ 50 న్యాయపాలికను కార్యపాలక వర్గము నుండి వేరుపరుచుట. రాజ్యం యొక్క పబ్లిక్ సేవలలో న్యాయపాలికను కార్యపాలక వర్గము నుండి వేరుపరుచుటకు రాజ్యము చర్యలను గైగొనవలెను. The Constitution of India, Part 4. Directive Principles of State Policy. Article 50. Separation of judiciary from executive.
The state shall take steps to separate the judiciary from the executive, in the public services of the state. భారత సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశిక సూత్రములు. ఆర్టికల్ 51 అంతర్జాతీయ శాంతి భద్రతలను పెంపొందించుట. రాజ్యము ఈ క్రింది వాటికై ప్రయత్నించవలెను: అంతర్జాతీయ శాంతి భద్రతలను పెంపొందించుట, జాతుల మధ్య న్యాయమైన మరియు గౌరవప్రదమైన సంబంధములను నెలకొల్పుట, సువ్యవస్థిత ప్రజానీకముల పరస్పర వ్యవహారములందు అంతర్జాతీయ శాసనము పట్ల, సంధి బాధ్యతల పట్ల గౌరవమును పెంపొందించుట మరియు అంతర్జాతీయ వివాదముల పరిష్కారము మధ్యవర్తిత్వము ద్వారా జరుగుటను ప్రోత్సహించుట. The Constitution of India, Part 4, Directive Principles of State Policy. Article 51. Promotion of international peace and security. The state shall endeavor to a. Promote international peace and security. b. Maintain just and honorable relations between nations. c. Foster respect for international law and treaty obligations in the dealings of organized peoples with one another. And d. Encourage settlement of international disputes by arbitration. భారత సంవిధానము భాగము 4A మౌలిక కర్తవ్యములు. ఆర్టికల్ 51A ప్రతి భారత పౌరునికి సంవిధానమునకు కట్టుబడి ఉండుట మరియు దాని ఆదర్శములను, సంస్థలను, జాతీయ పతాకమును, జాతీయ గీతమును గౌరవించుట, జాతీయ స్వాతంత్ర పోరాటమునకు స్ఫూర్తినిచ్చిన ఉన్నతాదర్శములను జ్ఞప్తి అందించుకొని వాటిని పాటించుట, భారతదేశ సార్వభౌమతను, ఐక్యతను మరియు అఖండతను సమర్థించి కాపాడుట, దేశమును రక్షించుట మరియు కోరినప్పుడు జాతీయ సేవ చేయుట, భారత ప్రజలందరి మధ్య మత, భాష మరియు ప్రాంతము లేక వర్గ వైవిధ్యముల అధిగమించి సామరస్యమును, సోదర భావమును పెంపొందించుట మరియు స్త్రీల గౌరవమును న్యూనపరుచు ఆచారములను విడనాడుట, మన సమ్మిశ్ర సంస్కృతి యొక్క సుసంపన్న సాంప్రదాయమును గౌరవించి పరిరక్షించుట, అడవులు, సరస్సులు, నదులు మరియు వన్యప్రాణులతో సహా ప్రకృతి సిద్ధమైన పరిసరములను కాపాడి అభివృద్ధి చేయుట,
మరియు ప్రాణికోటి పట్ల కరుణను కలిగియుండుట, వైజ్ఞానిక దృక్పథమును, మానవతావాదమును, జిజ్ఞాసను మరియు సంస్కరణా శక్తిని పెంపొందించుకొనుట, పబ్లిక్ ఆస్తిని సంరక్షించుట మరియు హింసను విడనాడుట, దేశ ప్రజల కృషి మరియు సాధనముల ఉన్నత స్థాయిలను నిరంతరం అందుకొనున్నట్లుగా వ్యష్టి మరియు సమష్టి కార్యరంగములన్నింటిలో శ్రేష్టతకై పాటుపడుట, తల్లి, తండ్రి లేక సంరక్షకుడు 6 మరియు 14 సంవత్సరముల మధ్య వయసు కలిగిన తమ పిల్లలకు లేక పోషితునికి విద్యావకాశములను కలగచేయుట కర్తవ్యమై ఉండవలెను. The Constitution of India, Part 4A. Fundamental Duties. Article 51A. Fundamental Duties. It shall be the duty of every citizen of India to abide by the Constitution and respect its ideals and institutions, the national flag and the national anthem. B. To cherish and follow the noble ideals which inspired our national struggle for freedom. C. To uphold and protect the sovereignty, unity and integrity of India. D. To defend the country and render national service when called upon to do so. A. To promote harmony and the spirit of common brotherhood amongst all the people of India, transcending religious, linguistic and regional or sectional diversities. To renounce practices derogatory to the dignity of women. F. To value and preserve the rich heritage of our composite culture. G. To protect and improve the natural environment, including forests, lakes, rivers and wildlife, and to have compassion for living creatures. H. To develop the scientific temper, humanism, and the spirit of inquiry and reform. I. To safeguard public property and to abjure violence. J. To strive towards excellence in all spheres of individual and collective activity, so that the nation constantly rises to higher levels of endeavor and achievement. K. Who is a parent or guardian, to provide opportunities for education to his child, or, as the case may be, what between the age of 6 and 14 years. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయం 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 52 భారత రాష్ట్రపతి భారతదేశమునకు ఒక రాష్ట్రపతి ఉండవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 52. The President of India. There shall be a President of India.
సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 53 సంఘము యొక్క కార్యపాలకాధికారము సంఘము యొక్క కార్యపాలకాధికారము రాష్ట్రపతి యందు నిహితమై ఉండవలెను. ఆయన దానిని స్వయముగా లేక తనకు అధీనస్థులగు అధికారుల ద్వారా ఈ సంవిధానమును అనుసరించి వినియోగించవలెను. పూర్వగామి నిబంధన యొక్క సాధారణతకు భంగము కలగకుండా సంఘము యొక్క రక్షణ బలములపై సర్వాధిపత్యము రాష్ట్రపతి యందు నిహితమై ఉండవలెను మరియు దాని వినియోగము శాసనము ద్వారా క్రమబద్ధము చేయబడవలెను. ఈ అనుచ్ఛేదములోనిదేదియు అస్తిత్వంలోనున్న ఏదేని శాసనము ద్వారా ఏదేని రాజ్య ప్రభుత్వమునకు గాని ఇతర ప్రాధికారికి గాని ప్రదత్తము చేయబడిన ఏవేని కృత్యములను రాష్ట్రపతికి అంతరణ చేయునిదిగా భావింపబడరాదు. లేక రాష్ట్రపతి మినహా ఇతర ప్రాధికారులకు శాసనము ద్వారా కృత్యములను ప్రదత్తము చేయుట నుండి పార్లమెంటును నివారించదు. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 53. Executive Power of the Union. 1. The executive power of the Union shall be vested in the President, and shall be exercised by him, either directly, or through officers, subordinate to him, in accordance with this Constitution. 2. Without prejudice to the generality of the foregoing provision, the supreme command of the defense forces of the Union shall be vested in the President, and the exercise thereof shall be regulated by law. 3. Nothing in this article shall be deemed to transfer to the President any functions conferred by any existing law on the government of any state, or other authority, or prevent Parliament from conferring by law functions on authorities other than the President. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 54 రాష్ట్రపతి ఎన్నిక రాష్ట్రపతి ఈ క్రింది వారితో కూడిన నిర్వాచక గణము యొక్క సభ్యులచే ఎన్నుకొనబడవలెను. పార్లమెంటు ఉభయ సదనములోని ఎన్నుకొనబడిన సభ్యులు మరియు రాజ్య శాసన సభలలోని ఎన్నుకొనబడిన సభ్యులు. విశదీకరణ ఈ అనుచ్ఛేదము మరియు అనుచ్ఛేదము 55లోని రాజ్యము అను పదములో ఢిల్లీ జాతీయ రాజధాని రాజ్యక్షేత్రము మరియు పాండిచ్చేరి సంఘ రాజ్యక్షేత్రము చేరియుండును. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive.
The President and Vice President. Article 54. Election of President. The President shall be elected by the members of an electoral college, consisting of a. the elected members of both Houses of Parliament, and b. the elected members of the legislative assemblies of the states. Explanation. In this article, and in Article 55, state includes the National Capital Territory of Delhi and the Union Territory of Pondicherry. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి. ఆర్టికల్ 55 రాష్ట్రపతిని ఎన్నుకొను రీతి. రాష్ట్రపతి యొక్క ఎన్నికలో వివిధ రాజ్యముల ప్రాతినిధ్య ప్రమాణము ఆచరణీయమైనంత మేరకు ఏకరూపముగా ఉండవలెను. రాజ్యముల మధ్య అట్టి ఏకరూపతను చేకూర్చుటకుగాను మరియు మొత్తము రాజ్యములకును సంఘమునకును మధ్య సమత్వమును చేకూర్చుటకుగాను అట్టి ఎన్నికలో పార్లమెంటులోని మరియు ప్రతి రాజ్య శాసనసభలోని ఎన్నుకొనబడిన ప్రతి సభ్యుడు ఇచ్చుటకు హక్కు కలిగియున్న ఓట్ల సంఖ్యను ఈ క్రింది రీతిగా నిర్ధారణ చేయవలెను. ఏ. రాజ్యం యొక్క జనసంఖ్యను ఆ రాజ్య శాసనసభలోని ఎన్నుకొనబడిన మొత్తము సభ్యుల సంఖ్యతో భాగించగా వచ్చు భాగఫలములో 1000 యొక్క గుణిజములు ఎన్నియుండునో అన్ని ఓట్లను రాజ్య శాసనసభకు ఎన్నుకొనబడిన ప్రతి సభ్యుడు కలిగి ఉండవలెను. బి. 1000 యొక్క సదరు గుణిజములను లెక్కించిన పిమ్మట శేషము 500కు తగ్గనిచో ఉపఖండము ఏలో నిర్దేశింపబడిన ప్రతి సభ్యునకు గల ఓట్ల సంఖ్యకు అదనముగా 1 ఓటును చేర్చవలెను. సి. ఉపఖండములు ఏ మరియు బిల క్రింద రాజ్య శాసనసభలోని సభ్యులకు నియతమైన ఓట్ల మొత్తపు సంఖ్యను పార్లమెంటు ఉభయ సదనములో ఎన్నుకొనబడిన సభ్యుల మొత్తము సంఖ్యతో భాగించగా ఏ సంఖ్య వచ్చునో అన్ని ఓట్లను పార్లమెంటు ఉభయ సదనములోని ఎన్నుకోబడిన ప్రతి సభ్యుడు కలిగి ఉండవలెను. సగమునకు మించిన భిన్నమును 1గా పరిగణించవలెను. ఇతర భిన్నములను ఉపేక్షించవలెను. రాష్ట్రపతి ఎన్నిక ఏకల అంతరణీయ ఓటు ద్వారా అనుపాతిక ప్రాతినిధ్య పద్ధతును అనుసరించి జరగవలెను మరియు అట్టి ఎన్నికలో పోలింగు రహస్యపు బ్యాలెట్ పద్ధతిలో జరగవలెను. విశదీకరణ. ఈ అనుచ్ఛేదములో జనసంఖ్య అను పదబంధమునకు కడపటిదియు అందుకు సంబంధించిన అంకెలు ప్రచురింపబడినదియు అగు జనగణనతో అభినిశ్చితమైన జనసంఖ్య అని అర్థము. అయితే ఈ విశదీకరణలో కడపటిదియు అందుకు సంబంధించిన అంకెలు ప్రచురింపబడినట్టిదియు అగు జనగణనకు గల నిర్దేశమును 2026వ సంవత్సరం పిమ్మట చేయబడు మొదటి జనగణనకు సంబంధించిన
అంకెలు ప్రచురించబడు వరకు 1971వ సంవత్సరపు జనగణనకు నిర్దేశమైనట్లు అన్వయించుకొనవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive, the President and Vice President. Article 55. Manner of election of President. 1. As far as practicable, there shall be uniformity in the scale of representation of the different states at the election of the President. 2. For the purpose of securing such uniformity among the states, inter se, as well as parity between the states as a whole and the Union, the number of votes, which each elected member of Parliament, and of the Legislative Assembly of each state, is entitled to cast at such election, shall be determined in the following manner. A. Every elected member of the Legislative Assembly of a state shall have as many votes as there are multiples of 1,000. In the quotient obtained by dividing the population of the state by the total number of the elected members of the Assembly. B. If, after taking the said multiples of 1,000, the remainder is not less than 500, then the vote of each member referred to in subclause A shall be further increased by 1. C. Each elected member of either House of Parliament shall have such number of votes as may be obtained by dividing the total number of votes assigned to the members of the legislative assemblies of the states under subclauses A and B by the total number of the elected members of both houses of Parliament, fractions exceeding 1/2 being counted as one and other fractions being disregarded. 3. The election of the President shall be held in accordance with the system of proportional representation, by means of the single transferable vote, and the voting at such election shall be by secret ballot. Explanation. In this article, the expression population means the population as ascertained at the last preceding census, of which the relevant figures have been published. Provided that the reference in this explanation to the last preceding census, of which the relevant figures have been published shall, until the relevant figures for the first census taken after the year 2026 have been published, be construed as a reference to the 1971 census. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 56 రాష్ట్రపతి పదావధి రాష్ట్రపతి తన పదవిలో ప్రవేశించిన తేదీ నుండి 5 సంవత్సరముల కాలావధి వరకు పదవి యందుండవలెను. అయితే రాష్ట్రపతి తన చేవ్రాలుతో ఉపరాష్ట్రపతికి లేఖ రాయుట ద్వారా తన పదవికి రాజీనామా ఇవ్వవచ్చును. రాష్ట్రపతిని సంవిధానాతిక్రమణము కావించినందుకు 61వ అనుచ్ఛేదములో నిబంధించబడిన రీతిగా మహాభియోగము ద్వారా పదవి నుండి తొలగించవచ్చును.
రాష్ట్రపతి తన పదావధి ముగిసినప్పటికీ తన ఉత్తరాధికారి ఆ పదవిలో ప్రవేశించు వరకు పదవిలో కొనసాగవలెను. ఖండము 1 యొక్క వినాయింపులోని ఖండము ఏ క్రింద ఉపరాష్ట్రపతికి పంపబడిన రాజీనామా పత్రమును ఆయన లోక్సభ అధ్యక్షునికి తక్షణమే పంపవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 56. Term of Office of President. 1. The President shall hold office for a term of 5 years, from the date on which he enters upon his office. Provided that a. The President may, by writing under his hand addressed to the Vice President, resign his office. b. The President may, for violation of the Constitution, be removed from office by impeachment in the manner provided in Article 61. c. The President shall, notwithstanding the expiration of his term, continue to hold office, until his successor enters upon his office. 2. Any resignation addressed to the Vice President under Clause A of the proviso to Clause 1 shall forthwith be communicated by him to the Speaker of the House of the People. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి. ఆర్టికల్ 57 తిరిగి ఎన్నికకు పాత్రత. రాష్ట్రపతి పదవియందున్నా లేక ఆ పదవియందుండిన ఏ వ్యక్తి అయినను ఈ సంవిధానములోని ఇతర నిబంధనలకు అత్యధీనమై ఆ పదవికి తిరిగి ఎన్నుకొనుబడుటకు పాత్రుడై ఉండును. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 57. Eligibility for re-election. A person who holds, or who has held, office as President shall, subject to the other provisions of this Constitution, be eligible for re-election to that office. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి. ఆర్టికల్ 58 రాష్ట్రపతిగా ఎన్నికకు అర్హతలు. ఏ వ్యక్తి గాని భారతదేశ పౌరుడై యున్ననే తప్ప 35 సంవత్సరముల వయస్సు పూర్తి అయిననే తప్ప మరియు లోక్సభ సభ్యుడుగా ఎన్నుకొనబడుటకు అర్హుడై ఉన్ననే తప్ప రాష్ట్రపతిగా ఎన్నుకోబడుటకు పాత్రుడు కాడు. ఏ వ్యక్తి అయినను
భారత ప్రభుత్వము క్రింద లేక ఏదేని రాజ్య ప్రభుత్వము క్రింద లేక సదరు ప్రభుత్వములోని దేని యొక్క నియంత్రణకైనను అత్యధీనమై ఉన్న ఏదేని స్థానిక లేక ఇతర ప్రాధికారి క్రింద గాని లాభాయుతమైన ఏదేని పదవి యందున్నచో ఆ వ్యక్తి రాష్ట్రపతిగా ఎన్నుకొనబడుటకు పాత్రుడు కాడు. విశదీకరణ: ఈ అనుచ్ఛేదపు నిమిత్తము ఎవరేని వ్యక్తి సంఘము యొక్క రాష్ట్రపతిగా లేక ఉపరాష్ట్రపతిగా లేక ఏదేని రాజ్యము యొక్క గవర్నరుగా లేక సంఘము యొక్క లేక ఏదేని రాజ్యము యొక్క మంత్రిగానున్న కారణమును బట్టి మాత్రమే లాభాయుతమైన పదవి యందున్నట్లు భావించబడరాదు. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 58. Qualifications for election as President. 1. No person shall be eligible for election as President, unless he is a citizen of India, has completed the age of 35 years, and is qualified for election, as a member of the House, of the people. 2. A person shall not be eligible for election as President if he holds any office of profit, under the Government of India, or the Government of any state, or under any local or other authority, subject to the control of any of the said governments. Explanation: for the purposes of this article, a person shall not be deemed to hold any office of profit, by reason only that he is the President or Vice President of the Union, or the Governor of any state, or as a minister either for the Union or for any state. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి. ఆర్టికల్ 59 రాష్ట్రపతి పదవీ షరతులు. రాష్ట్రపతి పార్లమెంటు యొక్క లేక ఏదేని రాజ్య శాసన మండలి యొక్క ఏ సదనములో గాని సభ్యుడుగా ఉండరాదు, మరియు పార్లమెంటు యొక్క లేక ఏదేని రాజ్య శాసన మండలి యొక్క ఏ సదనములోని సభ్యుడైనను రాష్ట్రపతిగా ఎన్నుకొనబడినచో ఆయన రాష్ట్రపతి పదవిలో ప్రవేశించిన తేదీ నుండి ఆ సదనములోని తన స్థానమును ఖాళీ చేసినట్లు భావించవలెను. రాష్ట్రపతి లాభాయుతమైన ఏదేని ఇతర పదవి యందు ఉండరాదు. రాష్ట్రపతి అద్దె చెల్లించకుండా తన అధికార నివాస గృహములను ఉపయోగించుకొనుటకు హక్కు కలిగియుండును, మరియు పార్లమెంటు శాసనము ద్వారా నిర్ధారణ చేయు ఉపలబ్ధులకు, భత్యములకు మరియు విశేషాధికారములకు మరియు తద్విషయమున అట్లు నిబంధన చేయబడు వరకు 2వ అనుసూచిలో నిర్దిష్టపరచబడిన ఉపలబ్ధులకు, భత్యములకు మరియు విశేషాధికారములకు ఆయన హక్కు కలిగియుండును. రాష్ట్రపతి యొక్క ఉపలబ్ధులు మరియు భత్యములు ఆయన పదావధిలో తగ్గించబడరాదు. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive.
The President and Vice President. Article 59. Conditions of President's office. 1. The President shall not be a member of either House of Parliament, or of a House of the Legislature of any state. And, if a member of either House of Parliament or of a House of the Legislature of any state be elected President, he shall be deemed to have vacated his seat in that House, on the date on which he enters upon his office as President. 2. The President shall not hold any other office of profit. 3. The President shall be entitled without payment of rent to the use of his official residences, and shall be also entitled to such emoluments, allowances, and privileges as may be determined by Parliament by law. And, until provision in that behalf is so made, such emoluments, allowances and privileges, as are specified in the second schedule. 4. The emoluments and allowances of the President shall not be diminished during his term of office. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి. ఆర్టికల్ 60 రాష్ట్రపతిచే ప్రమాణము లేక ప్రతిజ్ఞ. ప్రతి రాష్ట్రపతి మరియు రాష్ట్రపతిగా వ్యవహరించు లేక రాష్ట్రపతి కృత్యములను నిర్వహించు ప్రతి వ్యక్తి తన పదవిలో ప్రవేశించుటకు పూర్వము భారతదేశ ముఖ్య న్యాయమూర్తి సమక్షమున లేక ఆయన హాజరు లేనప్పుడు సర్వోన్నత న్యాయస్థాన న్యాయాధీశులలో అందుబాటులోనున్న వారిలో అందరికంటే సీనియర్ న్యాయాధీశుని సమక్షమున గాని ఈ క్రింది రూపములో ప్రమాణము లేక ప్రతిజ్ఞ చేసి దానిపై చేవ్రాలు చేయవలెను. ఏబి అను నేను భారతదేశ రాష్ట్రపతి పదవిని శ్రద్ధాపూర్వకముగా నిర్వహింతుననియు లేక రాష్ట్రపతి యొక్క కృత్యములను శ్రద్ధాపూర్వకముగా నిర్వహింతుననియు నా సంపూర్ణ సామర్థ్యము మేరకు సంవిధానమును మరియు శాసనమును పరిరక్షించి సంరక్షించి రక్షింతుననియు భారతదేశ ప్రజల సేవయందును వారి క్షేమమునందును నిరతుడనయ్యదననియు దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 60. Oath, or affirmation, by the President. Every President, and every person acting as President, or discharging the functions of the President, shall, before entering upon his office, make and subscribe in the presence of the Chief Justice of India, or, in his absence, the senior most judge of the Supreme Court available, an oath or affirmation in the following form, that is to say, I, A.B., do swear in the name of God, that I will faithfully execute the office, solemnly affirm of President, or discharge the functions of the President of India, and will to the best of my ability, preserve, protect and defend the Constitution, and the law, and that I will devote myself to the service and well-being of the people of India.
భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 61 రాష్ట్రపతిపై మహాభియోగము తెచ్చుటకు ప్రక్రియ సంవిధానాతిక్రమణము కావించినాడని రాష్ట్రపతిపై మహాభియోగము జరపబడవలసినప్పుడు పార్లమెంటు యొక్క ఏ సదనము చేనైనను ఆరోపణ చేయబడవలెను. అట్టి ఆరోపణ ఏదియు అట్టి ఆరోపణ చేయు ప్రతిపాదన గల తీర్మానమును ప్రస్తావించవలెనను ఉద్దేశము తమకు కలదని ఆ సదనము యొక్క మొత్తము సభ్యుల సంఖ్యలో 4వ వంతుకు తక్కువగాని మంది చేవ్రాలు చేసి వ్రాతపూర్వకముగా నోటీసు ఇచ్చిన పిమ్మట కనీసం 14 దినములు గడిచిన తర్వాత ప్రస్తావించననే తప్ప మరియు అట్టి తీర్మానము ఆ సదనము యొక్క మొత్తము సభ్యుల సంఖ్యలో 2/3 వంతులకు తక్కువ కాని అధిక సంఖ్యాకులచే పాస్ చేయబడిననే తప్ప చేయబడరాదు. పార్లమెంటు యొక్క ఏ సదనమైనను అట్లు ఆరోపణ చేసినప్పుడు 2వ సదనము ఆ ఆరోపణను దర్యాప్తు చేయవలెను లేక దర్యాప్తు చేయించవలెను. మరియు అట్టి దర్యాప్తు జరుగునప్పుడు హాజరగుటకును ప్రతినిధిని పంపుటకును రాష్ట్రపతికి హక్కు ఉండును. దర్యాప్తు ఫలితముగా రాష్ట్రపతిపై చేయబడిన ఆరోపణ స్థిరపడినదని ప్రఖ్యానించు తీర్మానము ఆ ఆరోపణను దర్యాప్తు చేసిన లేక చేయించిన సదనము యొక్క సభ్యుల మొత్తము సంఖ్యలో 2/3 వంతులకు తక్కువ కాని అధిక సంఖ్యాకులచే ఆమోదించబడినచో అట్లు ఆమోదించబడిన తేదీ నుండి ఆ తీర్మానము రాష్ట్రపతిని పదవి నుండి తొలగించు ప్రభావము కలిగియుండును. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 61. Procedure for impeachment of the President. 1. When a President is to be impeached for violation of the Constitution, the charge shall be preferred by either House of Parliament. 2. No such charge shall be preferred, unless the proposal to prefer such charge is contained in a resolution, which has been moved, after at least 14 days' notice in writing, signed by not less than 1/4 of the total number of members of the House, has been given of their intention to move the resolution, and such resolution has been passed by a majority of not less than 2/3 of the total membership of the House. 3. When a charge has been so preferred by either House of Parliament, the other House shall investigate the charge, or cause the charge to be investigated, and the President shall have the right to appear, and to be represented at such investigation. 4. If as a result of the investigation, a resolution is passed by a majority of not less than 2/3 of the total membership of the House, by which the charge was investigated, or caused to be investigated, declaring that the charge preferred against the President has been sustained, such resolution shall have the effect of removing the President from his office, as from the date on which the resolution is so passed.
భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 62 రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు దానిని పూరించుటకు ఎన్నిక జరపవలసిన కాలము మరియు ఆకస్మికముగా ఏర్పడిన ఖాళీని పూరించుటకు ఎన్నుకొనబడు వ్యక్తి యొక్క పదావధి రాష్ట్రపతి యొక్క పదావధి ముగియుటచే ఏర్పడు ఖాళీని పూరించుటకు జరగవలసిన ఎన్నిక ఆ పదావధి ముగియుటకు పూర్వమే పూర్తి చేయబడవలెను. మరణము, రాజీనామా లేక తొలగింపు కారణముగా లేక అన్యదా రాష్ట్రపతి పదవియందు ఏర్పడిన ఖాళీని పూరించుటకు జరగవలసిన ఎన్నిక ఆ ఖాళీ ఏర్పడిన తర్వాత సాధ్యమైనంత త్వరితముగాను ఎట్టి సందర్భంలోనూ ఖాళీ ఏర్పడిన తేదీ నుండి 6 మాసములు దాటకుండగను జరపబడవలెను. మరియు ఆ ఖాళీని పూరించుటకు ఎన్నుకొనబడిన వ్యక్తి 56వ అనుచ్ఛేదము యొక్క నిబంధనలకు అత్యధీనమై తాను పదవిలో ప్రవేశించిన తేదీ నుండి 5 సంవత్సరముల సంపూర్ణ కాలావధి వరకు పదవియందుండుటకు హక్కు కలిగియుండును. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 62. Time of holding election to fill vacancy in the office of President. And the term of office of person elected to fill casual vacancy. 1. An election to fill a vacancy caused by the expiration of the term of office of President shall be completed before the expiration of the term. 2. An election to fill a vacancy in the office of President, occurring by reason of his death, resignation or removal, or otherwise shall be held as soon as possible, after, and in no case later than 6 months from, the date of occurrence of the vacancy. And, the person elected to fill the vacancy shall, subject to the provisions of Article 56, be entitled to hold office for the full term of 5 years, from the date on which he enters upon his office. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 63 భారత ఉపరాష్ట్రపతి భారతదేశమునకు ఒక ఉపరాష్ట్రపతి ఉండవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 63. The Vice President of India. There shall be a Vice President of India.
సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 64 ఉపరాష్ట్రపతి పదవి రీత్యా రాజ్యసభకు సభాపతిగా నుండుట ఉపరాష్ట్రపతి పదవి రీత్యా రాజ్యసభకు సభాపతి అయి ఉండును. ఆయన లాభాయుతమైన ఏ ఇతర పదవి యందును ఉండరాదు. అయితే ఉపరాష్ట్రపతి 65వ అనుచ్ఛేదము క్రింద రాష్ట్రపతిగా వ్యవహరించు లేక రాష్ట్రపతి యొక్క కృత్యములను నిర్వహించు ఏ కాలావధిలోనైనను ఆయన రాజ్యసభ యొక్క సభాపతి పదవికి చెందిన కర్తవ్యములను నిర్వర్తించరాదు. మరియు 97వ అనుచ్ఛేదము క్రింద రాజ్యసభ యొక్క సభాపతికి చెల్లించబడదగు ఎట్టి జీతమునకు లేక భత్యమునకు ఆయన హక్కు కలిగి ఉండడు. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 64. The Vice President, to be, ex officio Chairman of the Council of States. The Vice President shall be, ex officio Chairman of the Council of the States, and shall not hold any other office of profit, provided that, during any period, when the Vice President acts as President, or discharges the functions of the President under Article 65, he shall not perform the duties of the office of Chairman of the Council of States, and shall not be entitled to any salary or allowance payable to the Chairman of the Council of States, under Article 97. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 65 రాష్ట్రపతి పదవిలో ఆకస్మిక ఖాళీ ఏర్పడినప్పుడు రాష్ట్రపతి హాజరు లేనప్పుడును ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరించుట లేక ఆయన కృత్యములను నిర్వహించుట మరణము రాజీనామా లేక తొలగింపు కారణముగా లేక అన్యదా రాష్ట్రపతి పదవిలో ఖాళీ ఏర్పడినప్పుడు అట్టి ఖాళీని పూరించుటకు ఈ అధ్యాయము యొక్క నిబంధనలను అనుసరించి ఎన్నుకొనబడిన కొత్త రాష్ట్రపతి తన పదవిలో ప్రవేశించు తేదీ వరకు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరించవలెను. రాష్ట్రపతి హాజరులో లేకుండుట అస్వస్థత లేక మరేదేని కారణము వలన తన కృత్యములను నిర్వహించజాలని ఎడల ఆయన తన కర్తవ్యములను తిరిగి చేపట్టు తేదీ వరకు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి కృత్యములను నిర్వహించవలెను. ఉపరాష్ట్రపతి అట్లు రాష్ట్రపతిగా వ్యవహరించు లేక రాష్ట్రపతి యొక్క కృత్యములను నిర్వహించు కాలావధిలోను ఆ కాలావధికి సంబంధించి రాష్ట్రపతికి గల సర్వాధికారములను ఉన్ముక్తతాధికారములను కలిగియుండును. పార్లమెంటు శాసనము ద్వారా నిర్ధారణ చేయు ఉపలబ్ధులకు భత్యములకు మరియు విశేషాధికారములకు
మరియు అట్లు నిబంధన చేయబడు వరకు 2వ అనుసూచిలో నిర్దిష్టపరచబడిన ఉపలబ్ధులకు, భత్యములకు మరియు విశేషాధికారములకు ఆయన హక్కు కలిగియుండును. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 65. The Vice President, to act as President, or to discharge his functions, during casual vacancies in the office, or during the absence of President. 1. In the event of the occurrence of any vacancy in the office of the President, by reason of his death, resignation, or removal, or otherwise, the Vice President shall act as President, until the date on which a new President, elected, in accordance with the provisions of this chapter, to fill such vacancy, enters upon his office. 2. When the President is unable to discharge his functions, owing to absence, illness or any other cause, the Vice President shall discharge his functions, until the date on which the President resumes his duties. 3. The Vice President shall, during, and in respect of, the period while he is so acting as, or discharging the functions of President, have all the powers and immunities of the President, and be entitled to such emoluments, allowances and privileges, as may be determined by Parliament, by law. And, until provision in that behalf is so made, such emoluments, allowances and privileges, as are specified in the second schedule. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి. ఆర్టికల్ 66 ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఉపరాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సదనముల సభ్యులతో కూడిన నిర్వాచక ఘనము యొక్క సభ్యులచే ఏకల అంతరణీయ ఓటు ద్వారా అనుపాతిక ప్రాతినిధ్య పద్ధతిని అనుసరించి ఎన్నుకొనబడవలెను మరియు అట్టి ఎన్నికలలో ఓటింగు రహస్యపు బ్యాలెట్ పద్ధతిని జరగవలెను. ఉపరాష్ట్రపతి పార్లమెంటు యొక్క లేక ఏదేని రాజ్య శాసన మండలి యొక్క ఏ సదనములో గాని సభ్యుడుగా ఉండరాదు మరియు పార్లమెంటు యొక్క లేక ఏదేని రాజ్య శాసన మండలి యొక్క ఏ సదనములోని సభ్యుడైనను ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోబడినచో ఆయన ఉపరాష్ట్రపతి పదవిలో ప్రవేశించిన తేదీ నుండి ఆ సదనములోని తన స్థానమును ఖాళీ చేసినట్లు భావించబడవలెను. ఏ వ్యక్తి గాని ఆయన భారతదేశ పౌరుడై ఉన్ననే తప్ప ఆయనకు 35 సంవత్సరముల వయస్సు పూర్తి అయిననే తప్ప మరియు ఆయన రాజ్యసభ సభ్యుడుగా ఎన్నుకొనబడుటకు అర్హుడై ఉన్ననే తప్ప ఉపరాష్ట్రపతిగా ఎన్నుకొనబడుటకు పాత్రుడు కాడు. ఏ వ్యక్తి అయినను భారత ప్రభుత్వము క్రింద గాని ఏదేని రాజ్య ప్రభుత్వము కింద గాని సదరు ప్రభుత్వములలో దేని యొక్క నియంత్రణకైనను అధ్యధీనమయ్యున్న
ఏదేని స్థానిక లేక ఇతర ప్రాధికారి క్రింద గాని లాభాయుతమైన ఏదేని పదవి ఎందున్నచో ఆ వ్యక్తి ఉపరాష్ట్రపతిగా ఎన్నుకొనబడుటకు పాత్రుడు కాడు. విశదీకరణ: ఈ అనుచ్ఛేదపు నిమిత్తము ఎవరేని వ్యక్తి సంఘము యొక్క రాష్ట్రపతిగా లేక ఉపరాష్ట్రపతిగా లేక ఏదేని రాజ్యము యొక్క గవర్నరుగా లేక సంఘము యొక్క లేక ఏదేని రాజ్యము యొక్క మంత్రిగా ఉన్న కారణమును బట్టి మాత్రమే లాభాయుతమైన పదవి ఎందున్నట్లు భావించరాదు. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 66. Election of Vice President. 1. The Vice President shall be elected by the members of an electoral college, consisting of the members of both Houses of Parliament, in accordance with the system of proportional representation, by means of the single transferable vote, and the voting at such election shall be by secret ballot. 2. The Vice President shall not be a member of either House of Parliament or of a House of the Legislature of any state. And, if a member of either House of Parliament or of a House of the Legislature of any state be elected Vice President, he shall be deemed to have vacated his seat in that House, on the date on which he enters upon his office, as Vice President. 3. No person shall be eligible for election as Vice President, unless he is a citizen of India. B. Has completed the age of 35 years, and C. Is qualified for election as a member of the Council of States. 4. A person shall not be eligible for election as Vice President if he holds any office of profit under the Government of India, or the Government of any state, or under any local or other authority, subject to the control of any of the said governments. Explanation. For the purposes of this article, a person shall not be deemed to hold any office of profit, by reason only that he is the President or Vice President of the Union, or the Governor of any state, or is a minister either for the Union, or for any state. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 67 ఉపరాష్ట్రపతి పదావధి ఉపరాష్ట్రపతి తన పదవిలో ప్రవేశించిన తేదీ నుండి 5 సంవత్సరముల కాలావధి వరకు పదవి యందుండును. అయితే ఉపరాష్ట్రపతి తన చేవ్రాలుతో రాష్ట్రపతికి లేఖ వ్రాయుట ద్వారా తన పదవికి రాజీనామా ఇవ్వవచ్చును. ఉపరాష్ట్రపతి రాజ్యసభలో అప్పుడు సభ్యులుగానున్న వారందరిలో అధిక సంఖ్యాకులచే ఆమోదించబడి లోక్సభచే అంగీకరించబడిన తీర్మానము ద్వారా పదవి నుండి తొలగించబడవచ్చును. కానీ ఈ ఖండము నిమిత్తము తీర్మానమేదియు
దానిని ప్రస్తావించవలెనను ఉద్దేశము కలదను నోటీసు ఇచ్చి కనీసము 14 దినములు గడిచిననే తప్ప ప్రస్తావించబడరాదు. ఉపరాష్ట్రపతి తన పదావధి ముగిసినప్పటికీ తన ఉత్తరాధికారి ఆ పదవిలో ప్రవేశించు వరకు పదవిలో కొనసాగవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 67. Term of office of Vice President. The Vice President shall hold office for a term of 5 years from the date on which he enters upon his office, provided that a. A Vice President may, by writing under his hand addressed to the President, resign his office. b. A Vice President may be removed from his office by a resolution of the Council of States, passed by a majority of all the then members of the Council and agreed to by the House of the People. But no resolution for the purpose of this clause shall be moved, unless at least 14 days' notice has been given of the intention to move the resolution. c. A Vice President shall, notwithstanding the expiration of his term, continue to hold office until his successor enters upon his office. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి. ఆర్టికల్ 68. ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు దానిని పూరించుటకు ఎన్నిక జరపవలసిన కాలము మరియు ఆకస్మికముగా ఏర్పడిన ఖాళీని పూరించుటకు ఎన్నుకొనబడు వ్యక్తి యొక్క పదావధి. ఉపరాష్ట్రపతి యొక్క పదావధి ముగియుటచే ఏర్పడు ఖాళీని పూరించుటకు జరగవలసిన ఎన్నిక ఆ పదావధి ముగియుటకు పూర్వమే పూర్తి చేయబడవలెను. మరణము, రాజీనామా లేక తొలగింపు కారణముగా లేక అన్యథా ఉపరాష్ట్రపతి పదవియందు ఏర్పడిన ఖాళీని పూరించుటకు జరపవలసిన ఎన్నిక ఆ ఖాళీ ఏర్పడిన తరువాత సాధ్యమైనంత త్వరితముగా జరపబడవలెను మరియు ఆ ఖాళీని పూరించుటకు ఎన్నుకొనబడిన వ్యక్తి 67వ అనుచ్ఛేదము యొక్క నిబంధనలకు అత్యధీనమై తాను పదవిలో ప్రవేశించిన తేదీ నుండి 5 సంవత్సరముల సంపూర్ణ కాలావధి వరకు పదవి యందుండుటకు హక్కు కలిగియుండును. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 68. Time of holding election to fill vacancy in the office of Vice President. And the term of office of person elected to fill casual vacancy. 1. An election to fill a vacancy caused by the expiration of the term of office of Vice President shall be completed before the expiration of the term. 2. An election to fill a vacancy in the office of Vice President occurring by reason of his death, resignation or removal, or otherwise shall be
held as soon as possible after the occurrence of the vacancy. And, the person elected, to fill the vacancy shall, subject to the provisions of Article 67, be entitled to hold office, for the full term of 5 years, from the date on which he enters upon his office. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 69 ఉపరాష్ట్రపతిచే ప్రమాణము లేక ప్రతిజ్ఞ ప్రతి ఉపరాష్ట్రపతి తన పదవిలో ప్రవేశించుటకు పూర్వము రాష్ట్రపతి సమక్షమున గాని తద్విషయమున ఆయనచే నియమింపబడిన వ్యక్తి సమక్షమున గాని ఈ క్రింది ప్రరూపములో ప్రమాణము లేక ప్రతిజ్ఞ చేసి దానిపై చేవ్రాలు చేయవలెను. ఏబి అను నేను శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగియుందుననియు మరియు నేను వహింపనున్న కర్తవ్యములను శ్రద్ధాపూర్వకముగా నిర్వహింతుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 69. Oath, or affirmation, by the Vice President. Every Vice President shall, before entering upon his office, make and subscribe before the President, or some person appointed in that behalf, by him, an oath or affirmation, in the following form, that is to say, I, A.B., do swear in the name of God, that I will bear true faith and solemnly affirm allegiance to the Constitution of India, as by law established, and that I will faithfully discharge the duty upon which I am about to enter. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 70 ఇతర యాదృచ్ఛిక పరిస్థితులలో రాష్ట్రపతి యొక్క కృత్యములు ఈ అధ్యాయములో నిబంధించబడని ఎట్టి యాదృచ్ఛిక పరిస్థితిలోనైనను రాష్ట్రపతి యొక్క కృత్యములను నిర్వహించుటకు పార్లమెంటు తాను సబబని తలచు నిబంధన చేయవచ్చును. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 70. Discharge of President's functions in other contingencies. Parliament may make such provision, as it thinks fit, for the discharge of the functions of the President,
in any contingency not provided for in this chapter. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 71 రాష్ట్రపతి లేక ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నికకు చెందిన లేక సంబంధించిన విషయములు రాష్ట్రపతి లేక ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక నుండి ఉత్పన్నమైన లేక ఎన్నికకు సంబంధించిన అన్ని సందేహములు మరియు వివాదములు సర్వోన్నత న్యాయస్థానముచే పరిశీలించబడి నిర్ణయించబడవలెను. అట్టి నిర్ణయము అంతిమమైనదై ఉండును. రాష్ట్రపతిగా లేక ఉపరాష్ట్రపతిగా ఒక వ్యక్తి యొక్క ఎన్నిక చెల్లదని సర్వోన్నత న్యాయస్థానము ప్రఖ్యానించినచో సర్వోన్నత న్యాయస్థానము ఆ నిర్ణయము చేసిన తేదీన గాని అంతకు పూర్వము గాని సందర్భానుసారముగా రాష్ట్రపతి పదవికి లేక ఉపరాష్ట్రపతి పదవికి చెందిన అధికారములను వినియోగించుటలోను కర్తవ్యములు నిర్వహించుటలోను ఆయనచే చేయబడిన కార్యములు ఆ ప్రఖ్యానము కారణముగా అమాన్యమునర్చబడరాదు. ఈ సంవిధానము యొక్క నిబంధనలకు అత్యధీనమై రాష్ట్రపతి లేక ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నికకు చెందిన లేక సంబంధించిన విషయమును పార్లమెంటు శాసనము ద్వారా క్రమబద్ధము చేయవచ్చును. రాష్ట్రపతిగా లేక ఉపరాష్ట్రపతిగా ఒక వ్యక్తి యొక్క ఎన్నిక అతనిని ఎన్నుకొనడి నిర్వాచక గణము యొక్క సభ్యులలో ఏ కారణము వలనైనను ఏదేని ఖాళీ ఉన్నదను కారణమును బట్టి ప్రష్టవ్యము కారాదు. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 71. Matters relating to, or connected with, the election of a President or Vice President. 1. All doubts and disputes arising out of, or in connection with the election of a President, or Vice President shall be inquired into, and decided, by the Supreme Court, whose decision shall be final. 2. If the election of a person, as President, or Vice President, is declared void by the Supreme Court, acts done by him, in the exercise and performance of the powers and duties, of the office of President, or Vice President, as the case may be, on or before the date of the decision of the Supreme Court, shall not be invalidated by reason of that declaration. 3. Subject to the provisions of this Constitution, Parliament may by law regulate any matter relating to or connected with the election of a President or Vice President. 4. The election of a person, as President or Vice President, shall not be called in question, on the ground of the existence of any vacancy, for whatever reason among the members of the Electoral College electing him.
భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 72 కొన్ని సందర్భములలో క్షమాపణలు మొదలైన వాటిని మంజూరు చేయుటకు మరియు దండనోత్తర్వును సస్పెండ్ చేయుటకు పరిహరించుటకు లేక లఘూకరించుటకు రాష్ట్రపతి యొక్క అధికారము. రాష్ట్రపతి ఈ క్రింది సందర్భములలో నేర నిర్ణీతుడైన వ్యక్తికి క్షమాపణలను, తాత్కాలిక నిలుపుదలను, వాయిదాలను లేక పరిహరణలను మంజూరు చేయుటకు లేక ఆ వ్యక్తిపై విధించబడిన దండనోత్తర్వును సస్పెండ్ చేయుటకు, పరిహరించుటకు లేక లఘూకరించుటకు అధికారము కలిగియుండును. శిక్ష లేక దండనోత్తర్వు సైనిక న్యాయస్థానముచే విధించబడిన అన్ని సందర్భములలో సంఘము యొక్క కార్యపాలనాధికారంలో చేరియున్న విషయమునకు సంబంధించిన ఏదేని శాసనమునకు విరుద్ధమగు అపరాధమునకై శిక్ష లేక దండనోత్తర్వు విధించబడిన అన్ని సందర్భములలో దండనోత్తర్వు మరణ దండనోత్తర్వు అయిన అన్ని సందర్భములలో ఏదేని సైనిక న్యాయస్థానముచే ఇవ్వబడిన దండనోత్తర్వును సస్పెండ్ చేయుటకు, పరిహరించుటకు లేక లఘూకరించుటకు సంఘమునకు చెందిన సాయుధ బలముల యొక్క ఎవరేని అధికారికి శాసనము ద్వారా ప్రదత్తము చేయబడిన అధికారమునకు ఖండము 1 యొక్క ఉపఖండము ఏలో ఉన్నదేదియు భంగము కలిగించదు. మరణ దండనోత్తర్వును సస్పెండ్ చేయుటకు, పరిహరించుటకు లేక లఘూకరించుటకు తత్సమయమున అమలులోనున్న ఏదేని శాసనము క్రింద ఒక రాజ్య గవర్నరుచే వినియోగించబడదగు అధికారమునకు ఖండము 1 యొక్క ఉపఖండము సిలో ఉన్నదేదియు భంగము కలిగించదు. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 72. Power of President to grant pardons, etc. and to suspend, remit, or commute sentences in certain cases. 1. The President shall have the power to grant pardons, reprieves, respites, or remissions of punishment, or to suspend, remit, or commute the sentence of any person convicted of any offense, in all cases where the punishment or sentence is by a court-martial. B. In all cases where the punishment or sentence is for an offense against any law relating to a matter to which the executive power of the Union extends. C. In all cases where the sentence is a sentence of death. 2. Nothing in subclause A of clause 1 shall affect the power conferred by law on any officer of the armed forces of the Union to suspend, remit, or commute a sentence passed by a court-martial. 3. Nothing in subclause C of clause 1 shall affect the power to suspend, remit, or commute a sentence of death exercisable by the governor of a state under any law for the time being in force. భారత సంవిధానము భాగము 5 సంఘము
అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి. ఆర్టికల్ 73 సంఘము యొక్క కార్యపాలకాధికార విస్తరణ. ఈ సంవిధాన నిబంధనలకు అధ్యయనమై సంఘము యొక్క కార్యపాలకాధికారములో ఈ క్రిందివి చేరియుండును. ఏ విషయములను గురించి శాసనములను చేయుటకు పార్లమెంటు అధికారము గలదో ఆ విషయములు మరియు ఏదేని సంధి లేక ఖరారును బట్టి భారత ప్రభుత్వముచే వినియోగించబడదగు హక్కుల యొక్క ప్రాధికారము యొక్క మరియు అధికారిత యొక్క వినియోగము. అయితే ఈ సంవిధానములో గాని పార్లమెంటుచే చేయబడిన ఏదేని శాసనములో గాని అభివ్యక్తము కాని నిబంధించబడినట్లు తప్ప ఏదేని రాజ్యములో ఏ విషయములను గురించి శాసనములను చేయుటకు ఆ రాజ్య శాసన మండలికి కూడా అధికారము కలదో ఆ విషయములు ఉపఖండము ఏలో నిర్దేశించబడిన కార్యపాలకాధికారములో చేరియుండవు. ఏ విషయముల గురించి ఒక రాజ్యము కొరకు శాసనములు చేయుటకు పార్లమెంటుకు అధికారము కలదో ఆ విషయములలో ఆ రాజ్యము మరియు ఆ రాజ్యపు ఎవరేని అధికారి లేక ప్రాధికారి ఈ సంవిధానము యొక్క ప్రారంభమునకు అవ్యవహిత పూర్వము చలాయించగలిగి ఉండినట్టి కార్యపాలకాధికారమును లేక కృత్యములను ఈ అనుచ్ఛేదములో ఏమి ఉన్నప్పటికీ పార్లమెంటుచే అన్యథా నిబంధించబడినంత వరకు ఆ రాజ్యము మరియు ఆ రాజ్యపు ఎవరేని అధికారి లేక ప్రాధికారి చలాయించుచుండుట కొనసాగించవచ్చును. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 73. Extent of executive power of the Union. 1. Subject to the provisions of this Constitution, the executive power of the Union shall extend to the matters with respect to which Parliament has power to make laws, and b. to the exercise of such rights, authority, and jurisdiction as are exercisable by the Government of India, by virtue of any treaty or agreement, provided that the executive power referred to in subclause A shall not, save as expressly provided in this Constitution, or in any law made by Parliament, extend, in any state to matters with respect to which the legislature of the state has also power to make laws. 2. Until otherwise provided by Parliament, a state in any officer or authority of a state may, notwithstanding anything in this article, continue to exercise in matters with respect to which Parliament has power to make laws for that state. Such executive power or functions, as the state or officer, or authority thereof, could exercise immediately before the commencement of this Constitution. భారత సంవిధానము భాగము 5 సంఘము. అధ్యాయము 1 కార్యపాలక వర్గము. మంత్రి పరిషత్తు. ఆర్టికల్ 74 రాష్ట్రపతికి సహాయపడుటకును సలహానిచ్చుటకును మంత్రి పరిషత్తు. రాష్ట్రపతికి సహాయపడుటకును సలహానిచ్చుటకును
ప్రధానమంత్రి ఆధిపత్యమున ఒక మంత్రి పరిషత్తు ఉండవలెను. రాష్ట్రపతి తన కృత్యములను నిర్వహించుటలో అట్టి సలహాననుసరించి వ్యవహరించవలెను. అయితే రాష్ట్రపతి సాధారణముగా గాని అన్యథా గాని అట్టి సలహాలను పునఃపర్యాలోచించవలసినదిగా మంత్రి పరిషత్తును కోరవచ్చును. మరియు రాష్ట్రపతి అట్టి పునఃపర్యాలోచన తర్వాత ఇవ్వబడిన సలహాననుసరించి వ్యవహరించవలెను. రాష్ట్రపతికి మంత్రులచే ఏదేని సలహా ఇయ్యబడినదా, అట్లయినచో అది ఏది అను ప్రశ్న ఏ న్యాయస్థానమందును పరిశీలించబడరాదు. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. Council of Ministers. Article 74. Council of Ministers, to aid and advise President. 1. There shall be a Council of Ministers, with the Prime Minister at the head, to aid and advise the President, who shall, in the exercise of his functions, act in accordance with such advice. Provided that the President may require the Council of Ministers to reconsider such advice, either generally or otherwise, and the President shall act in accordance with the advice tendered after such reconsideration. 2. The question whether any, and if so what, advice was tendered by ministers to the President shall not be inquired into in any court. భారత సంవిధానము భాగము 5 సంఘము. అధ్యాయము 1 కార్యపాలక వర్గము. మంత్రి పరిషత్తు. ఆర్టికల్ 75. మంత్రులను గూర్చిన ఇతర నిబంధనలు. ప్రధానమంత్రి రాష్ట్రపతిచే నియమించబడవలెను. ఇతర మంత్రులు ప్రధానమంత్రి సలహాపై రాష్ట్రపతిచే నియమించబడవలెను. మంత్రి పరిషత్తులో ప్రధానమంత్రితో సహా మొత్తము మంత్రుల సంఖ్య లోక్సభలోని మొత్తము సభ్యుల సంఖ్యలో 15% మించరాదు. 10వ అనుసూచి యొక్క 2వ పేరా క్రింద పార్లమెంటు ఉభయ సదనములలోని ఏదేని రాజకీయ పార్టీకి చెందియుండి ఆ సదనము యొక్క సభ్యునిగా ఉండుటకు నిరర్హుడైన ఒక సభ్యుడు అతని అనర్హత ప్రారంభపు తేదీ నుండి అట్టి సభ్యునిగా అతని పదవీ కాలావధి ముగియునంత వరకు లేదా అతను అట్టి కాలావధి ముగియకముందే పార్లమెంటు ఉభయ సదనములలో ఏ సదనము యొక్క ఏదేని ఎన్నికకు పోటీ చేసి ఎన్నికైనట్లుగా ప్రఖ్యానింపబడు తేదీ వరకు, వీటిలో ఏది ముందుగా వచ్చునో అంతవరకు ఖండము 1 క్రింద మంత్రిగా నియోజితుడగుటకు కూడా నిరర్హుడగును. మంత్రులు రాష్ట్రపతి అభీష్టముండునంత వరకు పదవి యందుందురు. మంత్రి పరిషత్తు లోక్సభకు సమిష్టిగా ఉత్తరదాయి అయి ఉండును. ఒక మంత్రి తన పదవిలో ప్రవేశించుటకు పూర్వము పదవి యొక్క రహస్య గోపనమును గూర్చిన ప్రమాణములను 3వ అనుసూచిలో అందు నిమిత్తమై పొందుపరిచియున్న ప్రరూపములను అనుసరించి రాష్ట్రపతి అతనిచే చేయించవలెను. పార్లమెంటు యొక్క ఏ సదనములో గాని వరుసగా 6 మాసముల కాలావధి వరకు సభ్యుడిగా లేని మంత్రి ఆ కాలావధి ముగియగానే మంత్రి పదవిని కోల్పోవును. మంత్రుల జీతములు భత్యములు పార్లమెంటు ఆయా సమయములందు శాసనము ద్వారా
నిర్ధారణ చేయునట్టువై యుండును. పార్లమెంటు అట్లు నిర్ధారణ చేయ వరకు అవి 2వ అనుసూచిలో నిర్దిష్టపరచబడినట్లు ఉండును. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. Council of Ministers. Article 75. Other provisions as to ministers. 1. The Prime Minister shall be appointed by the President, and the other ministers shall be appointed by the President, on the advice of the Prime Minister. 1a. The total number of ministers, including the Prime Minister, in the Council of Ministers, shall not exceed 15% of the total number of members of the House of the People. 1b. A member of either House of Parliament, belonging to any political party, who is disqualified for being a member of that House, under paragraph 2 of the 10th schedule, shall also be disqualified to be appointed as a minister under clause 1. For duration of the period commencing from the date of his disqualification, till the date on which the term of his office as such member would expire, or where he contests any election to either House of Parliament before the expiry of such period, till the date on which he is declared elected, whichever is earlier. 2. The ministers shall hold office during the pleasure of the President. 3. The Council of Ministers shall be collectively responsible to the House of the People. 4. Before a minister enters upon his office, the President shall administer to him the oaths of office and of secrecy according to the forms set out for the purpose in the 3rd schedule. 5. A minister, who, for any period of 6 consecutive months, is not a member of either House of Parliament, shall at the expiration of that period, cease to be a minister. 6. The salaries and allowances of ministers shall be such as Parliament may from time to time by law determine, and, until Parliament so determines, shall be as specified in the 2nd schedule. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము భారతదేశ అటార్నీ జనరలు ఆర్టికల్ 76 సర్వోన్నత న్యాయస్థానము యొక్క న్యాయాధీశుడిగా నియమించబడుటకు అర్హుడైన వ్యక్తిని రాష్ట్రపతి భారతదేశపు అటార్నీ జనరలుగా నియమించవలెను. ఆయా సమయములందు శాసనిక విషయములలో రాష్ట్రపతిచే తనకు నిర్దేశించబడు వాటిపై భారత ప్రభుత్వమునకు సలహానిచ్చుటయు, రాష్ట్రపతిచే తనకు అప్పగించబడు శాసనిక స్వభావము గల ఇతర కర్తవ్యములను నిర్వర్తించుటయు ఈ సంవిధానము ద్వారా గాని దాని క్రింద గాని తత్సమయమున అమలులోనున్న ఏదేని ఇతర శాసనము ద్వారా గాని దాని క్రింద గాని తనకు ప్రదత్తము చేయబడిన కృత్యములను నిర్వహించుటయు అటార్నీ జనరల్ యొక్క కర్తవ్యమై ఉండును. అటార్నీ జనరలు తన కర్తవ్యములను నిర్వహించుటలో భారతదేశ రాజ్య క్షేత్రములోని
న్యాయస్థానములన్నింటిలో వాదనాధికారమును కలిగియుండును. అటార్నీ జనరలు రాష్ట్రపతి అనుగ్రహముండునంత వరకు పదవి అందుండును మరియు రాష్ట్రపతి నిర్ధారణ చేయు ప్రతి మూల్యమును పొందవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. Article 76. Attorney General for India. 1. The President shall appoint a person who is qualified to be appointed a judge of the Supreme Court, to be Attorney General for India. 2. It shall be the duty of the Attorney General to give advice to the Government of India upon such legal matters, and to perform such other duties of a legal character as may from time to time be referred or assigned to him by the President, and to discharge the functions conferred on him by or under this Constitution or any other law for the time being in force. 3. In the performance of his duties, the Attorney General shall have right of audience in all courts in the territory of India. 4. The Attorney General shall hold office during the pleasure of the President, and shall receive such remuneration as the President may determine. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయం 1 కార్యపాలక వర్గము ప్రభుత్వము యొక్క కార్యకలాప నిర్వహణ ఆర్టికల్ 77 భారత ప్రభుత్వమునకు చెందిన కార్యపాలక చర్యాంతయు రాష్ట్రపతి పేర తీసుకొనబడినట్లు అభివ్యక్తపరచబడవలెను. రాష్ట్రపతి పేర చేయబడిన మరియు వ్రాసి ఇయ్యబడిన ఉత్తర్వులు మరియు ఇతర పత్రములు రాష్ట్రపతి చేయు నియమావళిలో నిర్దిష్టపరచబడు రీతిగా అది ప్రమాణితము చేయబడవలెను. అట్లు అది ప్రమాణితము చేయబడిన ఉత్తర్వు యొక్క లేక పత్రము యొక్క మాన్యత అది రాష్ట్రపతిచే చేయబడినట్టి లేక వ్రాసి ఇయ్యబడినట్టి ఉత్తర్వు లేక పత్రము కాదనడి కారణమును బట్టి ప్రశ్నించబడరాదు. రాష్ట్రపతి భారత ప్రభుత్వమునకు చెందిన కార్యకలాపములను మిక్కిలి సుకరముగా జరుపుటకును ఆ కార్యకలాపములను మంత్రులకు కేటాయించుటకును నియమావళిని చేయవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. Conduct of Government Business. Article 77. Conduct of Business of the Government of India. 1. All executive action of the Government of India shall be expressed to be taken in the name of the President. 2. Orders and other instruments made and executed in the name of the President shall be authenticated in such manner as may be specified in rules to be made by the President. And the validity of an order or instrument which is so authenticated shall not be called in question on the ground that it is not an order or instrument made or executed by the President. 3. The President shall make rules for the more convenient transaction of the business of the Government of India, and for the allocation among ministers of the said business.
భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయం 1 కార్యపాలక వర్గము ప్రభుత్వము యొక్క కార్యకలాప నిర్వహణ ఆర్టికల్ 78 రాష్ట్రపతికి సమాచారమును అందచేయుట మున్నగు విషయములను గురించి ప్రధానమంత్రి కర్తవ్యములు ఈ క్రింద తెలుపబడినవి ప్రధానమంత్రి కర్తవ్యములై ఉండును. సంఘము యొక్క వ్యవహారములలో పరిపాలనకు సంబంధించి మంత్రి పరిషత్తు యొక్క సమస్త నిర్ణయములను మరియు శాసన నిర్మాణమునకై చేయబడిన ప్రతిపాదనలను రాష్ట్రపతికి తెలియచేయుట. సంఘము యొక్క వ్యవహారముల పరిపాలనకును శాసన నిర్మాణమునకై చేయబడిన ప్రతిపాదనలకును సంబంధించిన విషయములలో రాష్ట్రపతి కోరు సమాచారమును అందజేయుట మరియు ఏ విషయమైనను ఒక మంత్రిచే నిర్ణయించబడి మంత్రి పరిషత్తుచే పర్యాలోచించబడి ఉండని ఎడల ఆ విషయమును మంత్రి పరిషత్తు యొక్క పర్యాలోచనకు సమర్పించవలసినదిగా రాష్ట్రపతి అపేక్షించినచో దానిని అట్లు సమర్పించుట. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. Conduct of Government Business. Article 78. Duties of Prime Minister, as respects the furnishing of information to the President, etc. It shall be the duty of the Prime Minister to communicate to the President all decisions of the Council of Ministers relating to the administration of the affairs of the Union, and proposals for legislation. B. To furnish such information relating to the administration of the affairs of the Union, and proposals for legislation, as the President may call for. And C. If the President so requires, to submit for the consideration of the Council of Ministers any matter on which a decision has been taken by a minister, but which has not been considered by the Council. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయం 2 పార్లమెంటు సాధారణ విషయములు ఆర్టికల్ 79 పార్లమెంటు యొక్క సంఘటన సంఘమునకు రాష్ట్రపతితోనూ క్రమముగా రాజ్యసభ మరియు లోక్సభ అని అనబడు 2 సదనములతో కూడిన ఒక పార్లమెంటు ఉండవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 2. Parliament. General. Article 79. Constitution of Parliament. There shall be a Parliament for the Union, which shall consist of the President, and 2 houses, to be known respectively as the Council of States, and the House of the People. భారత సంవిధానము భాగము 5
సంఘము. అధ్యాయం 2 పార్లమెంటు సాధారణ విషయములు. ఆర్టికల్ 80 రాజ్యసభ సంరచన. రాజ్యసభ ఈ క్రింది వారితో కూడి ఉండవలెను. ఖండము 3 యొక్క నిబంధనలను అనుసరించి రాష్ట్రపతిచే నామనిర్దేశము చేయబడు 12 మంది సభ్యులు మరియు రాజ్యముల యొక్కయు సంఘ రాజ్య క్షేత్రముల యొక్కయు 238 మందికి మించని ప్రతినిధులు. రాజ్యసభలో రాజ్యముల యొక్కయు సంఘ రాజ్య క్షేత్రముల యొక్కయు ప్రతినిధులచే పూరించబడవలసిన స్థానముల కేటాయింపు 4వ అనుసూచి యందు గల తద్విషయక నిబంధనలను అనుసరించి ఉండవలెను. ఖండము 1 యొక్క ఉపఖండము ఏ క్రింద రాష్ట్రపతిచే నామనిర్దేశము చేయబడు సభ్యులు ఈ క్రింది వాటిని పోలిన విషయములందు విశేష జ్ఞానమును కాని ఆచరణానుభవమును కాని కలిగిన వ్యక్తులై ఉండవలెను. అనగా సాహిత్యము, విజ్ఞాన శాస్త్రము, కళ మరియు సాంఘిక సేవ. రాజ్యసభకు ప్రతి రాజ్యం యొక్క శాసనసభలోని ఎన్నుకొనబడిన సభ్యులచే ఏకల అంతరణీయ ఓటు ద్వారా అనుపాతిక ప్రాతినిధ్య పద్ధతిని అనుసరించి ఆ రాజ్యం యొక్క ప్రతినిధులు ఎన్నుకొనబడవలెను. రాజ్యసభకు సంఘ రాజ్య క్షేత్రముల యొక్క ప్రతినిధులు పార్లమెంటు శాసనము ద్వారా విహితపరచు రీతిలో ఎంపిక చేయబడవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament, General. Article 80. Composition of the Council of States. 1. The Council of States shall consist of 12 members to be nominated by the President, in accordance with the provisions of Clause 3. And b. Not more than 238 representatives of the states, and of the Union territories. 2. The allocation of seats, in the Council of States, to be filled by representatives of the states and of the Union territories, shall be in accordance with the provisions in that behalf contained in the 4th schedule. 3. The members to be nominated by the President under Sub-Clause A of Clause 1 shall consist of persons having special knowledge or practical experience in respect of such matters as the following, namely, literature, science, art and social service. 4. The representatives of each state, in the Council of States, shall be elected, by the elected members of the Legislative Assembly of the state, in accordance with the system of proportional representation, by means of the single transferable vote. 5. The representatives of the Union territories in the Council of States shall be chosen in such manner, as Parliament may by law prescribe. భారత సంవిధానము. భాగము 5 సంఘము. అధ్యాయం 2 పార్లమెంటు సాధారణ విషయములు. ఆర్టికల్ 81 లోకసభ సంరచన. 1. 331వ అనుచ్ఛేదము యొక్క నిబంధనలకు అధ్యయనమై లోక్సభ ఈ క్రింది వారితో కూడి ఉండవలెను.
ఏ. రాజ్యములలోని ప్రాదేశిక నియోజకవర్గముల ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎంపిక చేయబడిన 530 మందికి మించని సభ్యులు. బి. పార్లమెంటు శాసనము ద్వారా నిబంధించిన రీతిగా ఎంపిక చేయబడి సంఘ రాజ్య క్షేత్రములకు ప్రాతినిధ్యం వహించు 20 మందికి మించని సభ్యులు. 2. ఖండము 1లోని ఉపఖండము ఏ నిమిత్తము ఏ. ఒక రాజ్యపు స్థానముల సంఖ్యకును దాని జనసంఖ్యకును గల నిష్పత్తి ఆచరణీయమైనంత మేరకు అన్ని రాజ్యములకు ఒకే రీతిగా ఉండునట్లు లోక్సభలోని స్థానములు ప్రతి ఒక్క రాజ్యమునకు కేటాయించబడవలెను. మరియు బి. ప్రతి ప్రాదేశిక నియోజకవర్గపు జనసంఖ్యకును ఆ నియోజకవర్గమునకు కేటాయించబడిన స్థానముల సంఖ్యకును గల నిష్పత్తి ఆచరణీయమైనంత మేరకు రాజ్యము అంతటును ఒకే రీతిగా ఉండునట్లు ప్రతి రాజ్యము ప్రాదేశిక నియోజకవర్గములుగా విభజించబడవలెను. అయితే ఏదేని రాజ్యమునందలి జనసంఖ్య 60 లక్షలకు మించనంత వరకు ఆ రాజ్యమునకు లోక్సభ స్థానములను కేటాయించు నిమిత్తము ఈ ఖండము యొక్క ఉపఖండము ఏలోని నిబంధనలు వర్తించవు. 3. ఈ అనుచ్ఛేదములో జనసంఖ్య అను పదమునకు కడపటిదియు అందుకు సంబంధించిన అంకెలు ప్రచురణ చేయబడినట్టిదియు అగు జనగణనలో అభినిశ్చితమైన జనసంఖ్య అని అర్థము. అయితే ఈ ఖండములో కడపటిదియు అందుకు సంబంధించిన అంకెలు ప్రచురణ చేయబడినట్టిదియు అగు జనగణనకు గల నిర్దేశమును 2026వ సంవత్సరము పిమ్మట చేయబడు మొదటి జనగణనకు సంబంధించిన అంకెలు ప్రచురింపబడు వరకు 1. ఖండము 2 యొక్క ఉపఖండము ఏ మరియు ఆ ఖండమునకు గల వినాయింపు నిమిత్తము 1971వ సంవత్సరపు జనగణనకు నిర్దేశమైనట్లు మరియు 2. ఖండము 2 యొక్క ఉపఖండము బి నిమిత్తము 2001వ సంవత్సరపు జనగణనకు నిర్దేశమైనట్లు అన్వయించుకొనవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament, General. Article 81. Composition of the House of the People. 1. Subject to the provisions of Article 331, the House of the People shall consist of a. Not more than 530 members chosen by direct election from territorial constituencies in the states, and b. Not more than 20 members to represent the Union territories, chosen in such manner as Parliament may by law provide. 2. For the purposes of sub-clause A of Clause 1, there shall be allotted to each state a number of seats in the House of the People, in such manner that the ratio between that number and the population of the state is, so far as practicable, the same for all states. And b. Each state shall be divided into territorial constituencies, in such manner that the ratio between the population of each constituency and the number of seats allotted to it is, so far as practicable, the same throughout the state. Provided that the provisions of sub-clause A of this clause shall not be applicable for the purpose of allotment of seats in the House of the People to any state, so long as the population of that state does not exceed 6 millions. 3. In this article,
The expression population means the population is ascertained at the last preceding census, of which the relevant figures have been published. Provided that the reference, in this clause, to the last preceding census of which the relevant figures have been published, shall, until the relevant figures for the first census taken after the year 2026 have been published, be construed, 1. For the purposes of sub-clause A of clause 2, and the proviso to that clause, as a reference to the 1971 census. And 2. For the purposes of sub-clause B of clause 2, as a reference to the 2001 census. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయం 2 పార్లమెంటు సాధారణ విషయములు ఆర్టికల్ 82 ప్రతి జనగణన పిమ్మట తిరిగి సర్దుబాటు ప్రతి ఒక్క జనగణన పూర్తి అయిన పిమ్మట రాజ్యములకు లోక్సభ స్థానముల కేటాయింపు మరియు ప్రాదేశిక నియోజకవర్గములుగా ప్రతి రాజ్యము యొక్క విభజన పార్లమెంటు శాసనము ద్వారా నిర్ధారణ చేయునట్టి ప్రాధికారిచే మరియు అట్టి రీతిలో తిరిగి సర్దుబాటు చేయబడవలెను. అయితే అట్లు తిరిగి చేయబడిన సర్దుబాటు అప్పుడు అస్తిత్వములోనున్న లోక్సభ విఘటితమగు వరకు ఆ సభలోని ప్రాతినిధ్యమునకు భంగము కలిగించరాదు. అంతేగాక అట్లు తిరిగి చేయబడిన సర్దుబాటు రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా నిర్దిష్టపరచు తేదీన అమలులోనికి వచ్చును మరియు అట్టి సర్దుబాటు అమలులోనికి వచ్చు వరకు ఆ సదనమునకు చెందిన ఏదేని ఎన్నికను అట్టి సర్దుబాటునకు పూర్వము ఉన్న ప్రాదేశిక నియోజకవర్గముల ప్రాతిపదికపై జరపవచ్చును. అంతేగాక ఇంకను 2026వ సంవత్సరము పిమ్మట చేయబడిన మొదటి జనగణనకు సంబంధించిన అంకెలు ప్రచురించబడు వరకు ఈ అనుచ్ఛేదము క్రింద 1. 1971వ సంవత్సర జనగణన ప్రాతిపదికపై తిరిగి సర్దుబాటు చేయబడినట్లు లోక్సభలో రాజ్యములకు స్థానముల కేటాయింపును చేయుటను. 2. ప్రతి ఒక్క రాజ్యమును 2001వ సంవత్సర జనగణన ప్రాతిపదికపై తిరిగి సర్దుబాటు చేయబడు ప్రాదేశిక నియోజకవర్గములుగా విభజించుటను తిరిగి సర్దుబాటు చేయుట ఆవశ్యకము కాదు. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament, General. Article 82. Readjustment after each census. Upon the completion of each census, the allocation of seats in the House of the People to the states, and the division of each state into territorial constituencies, shall be readjusted by such authority, and in such manner as Parliament may by law determine, provided that such readjustment shall not affect representation in the House of the People until the dissolution of the then existing House. Provided further that such readjustment shall take effect from such date as the President may, by order, specify.
and until such readjustment takes effect, any election to the House may be held, on the basis of the territorial constituencies existing before such readjustment. Provided also that, until the relevant figures, for the first census, taken after the year 2026, have been published, it shall not be necessary to readjust the allocation of seats in the House of the People to the states, as readjusted on the basis of the 1971 census. And, 2. The division of each state into territorial constituencies, as may be readjusted, on the basis of the 2001 census, under this article. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయం 2 పార్లమెంటు సాధారణ విషయములు ఆర్టికల్ 83 పార్లమెంటు యొక్క సదనముల కాలావధి 1 రాజ్యసభ విఘటనకు లోను కాదు కానీ పార్లమెంటు శాసనము ద్వారా తద్విషయమున చేయు నిబంధనలను అనుసరించి రాజ్యసభ సభ్యులలో వీలైనంత దగ్గర సంఖ్యలో గల 3వ వంతు మంది ప్రతి 2వ సంవత్సరము ముగిసిన మీదట వీలైనంత త్వరితముగా పదవి నుండి విరమించవలెను. 2. లోక్సభ దాని మొదటి సమావేశమునకై నియతమైన తేదీ నుండి 5 సంవత్సరముల పాటు ఆ లోపున విఘటన చేయబడిననే తప్ప కొనసాగవలెను, అంతకు మించి కొనసాగరాదు. సదరు 5 సంవత్సరముల కాలావధి యొక్క ముగింపు ఆ సదనము యొక్క విఘటనగా ప్రవర్తితము కావలెను. అయితే ఆ తైక్యతను గూర్చిన అధిప్రఖ్యానము అమలులోనున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క సంవత్సరమునకు మించకుండునట్లును ఏ సందర్భములోనైనను సదరు అధిప్రఖ్యానము యొక్క అమలు ఆగిపోయిన తరువాత 6 మాసములకు మించకుండునట్లును సదరు కాలావధిని పార్లమెంటు శాసనము ద్వారా పొడిగించవచ్చును. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament, General. Article 83. Duration of Houses of Parliament. 1. The Council of States shall not be subject to dissolution, but, as nearly as possible 1/3 of the members thereof shall retire, as soon as may be on the expiration of every second year, in accordance with the provisions made in that behalf by Parliament, by law. 2. The House of the People, unless sooner dissolved, shall continue for 5 years from the date appointed for its first meeting, and no longer and the expiration of the said period of 5 years, shall operate as a dissolution of the House, provided that the said period may, while a proclamation of emergency is in operation, be extended by Parliament by law, for a period not exceeding 1 year at a time, and not extending in any case beyond a period of 6 months, after the proclamation has ceased to operate.
భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయం 2 పార్లమెంటు సాధారణ విషయములు ఆర్టికల్ 84 పార్లమెంటు సభ్యత్వమునకు అర్హత ఏ వ్యక్తి అయినను తాను భారతదేశ పౌరుడై ఉండి ఎన్నికల కమిషనుచే తద్విషయమై ప్రాధీకృతుడైన వ్యక్తి సమక్షమున 3వ అనుసూచిలో అందు నిమిత్తము పొందుపరచబడిన ప్రరూపమును అనుసరించి ప్రమాణము లేక ప్రతిజ్ఞ చేసి దానిపై చేవ్రాలు చేసిననే తప్ప రాజ్యసభలోని స్థానము విషయంలో 30 సంవత్సరముల వయస్సుకు తక్కువ కాకుండాను లోక్సభలోని స్థానము విషయంలో 25 సంవత్సరముల వయస్సుకు తక్కువ కాకుండాను ఉన్ననే తప్ప మరియు పార్లమెంటుచే చేయబడిన ఏదేని శాసనము ద్వారా గాని దాని క్రింద గాని తద్విషయమున విహితము చేయబడు ఇతర అర్హతలను కలిగి ఉన్ననే తప్ప పార్లమెంటులోని స్థానమును పూరించుటకై ఎంపిక చేయబడుటకు అర్హుడు కాడు. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament, General. Article 84. Qualification for membership of Parliament. A person shall not be qualified to be chosen to fill a seat in Parliament, unless he is a citizen of India, and makes and subscribes, before some person, authorized in that behalf by the Election Commission, an oath or affirmation according to the form set out for the purpose, in the 3rd schedule. B. Is, in the case of a seat in the Council of States, not less than 30 years of age, and, in the case of a seat in the House of the People, not less than 25 years of age. And, C. Possesses such other qualifications, as may be prescribed, in that behalf, by or under, any law made by Parliament. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 2 పార్లమెంటు సాధారణ విషయములు ఆర్టికల్ 85 పార్లమెంటు యొక్క అధివేశనములు అధివేశనావసానము మరియు విఘటన రాష్ట్రపతి ఆయా సమయములందు పార్లమెంటు యొక్క ప్రతి సదనమును ఆయన సబబని తలుచు సమయమునను స్థలమునను సమావేశమగుటకు ఆహ్వానించవలెను. కానీ దాని ఒక అధివేశనములోని కడపటి ఉపవేశనమునకును దాని మరుసటి అధివేశనములోని మొదటి ఉపవేశనమునకును నియతమైన తేదీకి మధ్య 6 మాసముల అంతరము ఉండరాదు. రాష్ట్రపతి ఆయా సమయములందు ఆ సదనముల యొక్క లేక ఆ సదనములలో దేని యొక్క అయినను అధివేశనావసానము చేయవచ్చును. లోక్సభను విఘటన చేయవచ్చును. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament, General. Article 85. Sessions of Parliament, Prorogation, and Dissolution. 1. The President shall from time to time summon each House of Parliament to meet at such time and place as he thinks fit.
But 6 months shall not intervene between its last sitting in one session and the date appointed for its first sitting in the next session. 2. The President may from time to time prorogue the Houses or either House. B. Dissolve the House of the People. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయం 2 పార్లమెంటు సాధారణ విషయములు ఆర్టికల్ 86 సదనములలో ప్రసంగించుటకు మరియు సందేశములను పంపుటకును రాష్ట్రపతికి గల హక్కు. రాష్ట్రపతి పార్లమెంటు యొక్క ఏ సదనములోనైనను కలిసి సమావేశమైన ఉభయ సదనములలోనైనను ప్రసంగించవచ్చును మరియు అందు నిమిత్తము సభ్యుల హాజరును కోరవచ్చును. రాష్ట్రపతి పార్లమెంటు యొక్క ఏ సదనమునకైనను పార్లమెంటులో అప్పటికి పెండింగులో ఉన్న బిల్లులను గూర్చి లేక అన్యతా సందేశములను పంపవచ్చును మరియు ఏ సదనమునకు అట్టి సందేశము పంపబడునో ఆ సదనము ఏ విషయమును పర్యాలోచించుటకు ఆ సందేశము ద్వారా ఆపేక్షించబడినదో ఆ విషయమును గూర్చి వీలైనంత త్వరితముగా పర్యాలోచించవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament, General. Article 86. Right of President to address and send messages to Houses. 1. The President may address either House of Parliament or both Houses assembled together, and, for that purpose, require the attendance of members. 2. The President may send messages to either House of Parliament, whether with respect to a bill then pending in Parliament or otherwise. And a House to which any message is so sent, shall, with all convenient dispatch, consider any matter required by the message to be taken into consideration. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 2 పార్లమెంటు సాధారణ విషయములు ఆర్టికల్ 87 రాష్ట్రపతి విశేష ప్రసంగము. రాష్ట్రపతి లోక్సభ యొక్క ప్రతి సాధారణ ఎన్నికల తరువాత మొదటి అధివేశనము యొక్క ప్రారంభమునను ప్రతి సంవత్సరము మొదటి అధివేశనము యొక్క ప్రారంభమునను కలిపి సమావేశమైన పార్లమెంటు యొక్క ఉభయ సదనములను సంబోధించి పార్లమెంటును ఆహ్వానించిన కారణములను తెలియజేయవలెను. ఉభయ సదనముల ప్రక్రియలను క్రమబద్ధము చేయు నియమావళి ద్వారా రాష్ట్రపతి ప్రసంగములో నిర్దేశించబడిన విషయములను చర్చించుటకై కాలమును కేటాయించుట చేయబడవలెను.
The Constitution of India. Part 5. The Union. Chapter 2. Parliament. General. Article 87. Special Address by the President. 1. At the commencement of the first session after each general election, to the House of the People, and, at the commencement of the first session of each year, the President shall address both Houses of Parliament assembled together, and inform Parliament of the causes of its summons. 2. Provision shall be made by the rules regulating the procedure of either House for the allotment of time for discussion of the matters referred to in such address. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 2 పార్లమెంటు సాధారణ విషయములు ఆర్టికల్ 88 సదనములను గురించి మంత్రులకు అటార్నీ జనరలకు గల హక్కులు ప్రతి మంత్రి మరియు భారతదేశ అటార్నీ జనరలును ఉభయ సదనములలో దేనియందైనను ఆ సదనముల సంయుక్త ఉపవేశనములోనైనను ఆయన సభ్యుడిగా పేర్కొనబడిన పార్లమెంటు యొక్క ఏ కమిటీలోనైనను మాట్లాడుటకును అన్యథా వాటి కార్యకలాపములలో పాల్గొనుటకును హక్కు కలిగియుండును. కానీ ఈ అనుచ్ఛేదమును పురస్కరించుకొని ఆయన అందు ఓటు చేయుటకు హక్కు కలిగియుండడు. The Constitution of India. Part 5. The Union. Chapter 2. Parliament. General. Article 88. Rights of Ministers and Attorney General. As respects Houses, every Minister and the Attorney General of India shall have the right to speak in, and otherwise to take part in the proceedings of either House, any joint sitting of the Houses, and any committee of Parliament, of which he may be named a member, but shall not by virtue of this article be entitled to vote. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 2 పార్లమెంటు అధికారులు ఆర్టికల్ 89 రాజ్యసభ యొక్క సభాపతి మరియు ఉపసభాపతి భారతదేశ ఉపరాష్ట్రపతి పదవీ రీత్యా రాజ్యసభ యొక్క సభాపతి అయి ఉండును. రాజ్యసభ వీలైనంత త్వరగా ఆ సభ యొక్క సభ్యులలో ఒకరిని ఉపసభాపతిగా ఎంపిక చేసుకొనవలెను మరియు ఉపసభాపతి పదవి ఖాళీ అయినప్పుడెల్లను సభ మరొక సభ్యుని ఉపసభాపతిగా ఎంపిక చేసుకొనవలెను. The Constitution of India. Part 5. The Union. Chapter 2. Parliament. Officers of Parliament. Article 89. The Chairman and Deputy Chairman of the Council of States. 1. The Vice President of India shall be ex officio Chairman of the Council of States. 2.
The Council of States shall, as soon as may be, choose a member of the Council to be Deputy Chairman thereof, and, so often as the office of Deputy Chairman becomes vacant, the Council shall choose another member to be Deputy Chairman thereof. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయం 2 పార్లమెంటు అధికారులు ఆర్టికల్ 90 ఉపసభాపతి పదవిని ఖాళీ చేయుట, ఆ పదవికి రాజీనామా ఇచ్చుట మరియు ఆ పదవి నుండి తొలగించబడుట. రాజ్యసభ యొక్క ఉపసభాపతి పదవి యందున్న సభ్యుడు ఏ సభలో సభ్యత్వమును కోల్పోయినచో తన పదవిని ఖాళీ చేయవలెను. బి తన చేవ్రాలుతో సభాపతికి లేఖ వ్రాయుట ద్వారా ఎప్పుడైనను తన పదవికి రాజీనామా ఇవ్వవచ్చును. మరియు సి సభలో అప్పుడున్న సభ్యులందరిలో అధిక సంఖ్యాకులచే పాస్ చేయబడిన ఆ సభ యొక్క తీర్మానము ద్వారా పదవి నుండి తొలగించబడవచ్చును. అయితే ఖండము సి నిమిత్తమగు తీర్మానమేదియు దానిని ప్రస్తావించవలెనను ఉద్దేశము కలదని నోటీసు ఇచ్చి కనీసం 14 దినములు గడిచిననే తప్ప ప్రస్తావించబడరాదు. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament. Officers of Parliament. Article 90. Vacation and resignation of, and removal from, the office of Deputy Chairman. A member holding office, as Deputy Chairman of the Council of States, shall vacate his office if he ceases to be a member of the Council. B. May at any time, by writing under his hand addressed to the Chairman, resign his office. And C. May be removed from his office, by a resolution of the Council, passed by a majority of all the then members of the Council. Provided that, no resolution for the purpose of Clause C, shall be moved, unless at least 14 days' notice has been given of the intention to move the resolution. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 2 పార్లమెంటు అధికారులు ఆర్టికల్ 91 సభాపతి పదవికి చెందిన కర్తవ్యములను నిర్వహించుటకు గాని సభాపతిగా వ్యవహరించుటకు గాని ఉపసభాపతి లేక ఇతర వ్యక్తికి గల అధికారము. సభాపతి పదవి ఖాళీగా ఉన్నప్పుడు లేక ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరించుచున్న లేక రాష్ట్రపతి కృత్యములను నిర్వహించుచున్న ఏదేని కాలావధిలో సభాపతి పదవికి చెందిన కర్తవ్యములు ఉపసభాపతిచే లేక ఉపసభాపతి పదవి కూడా ఖాళీగా ఉన్నచో
రాష్ట్రపతి అందు నిమిత్తము నియమించిన రాజ్యసభ సభ్యునిచే నిర్వర్తించబడవలెను. రాజ్యసభ యొక్క ఏదేని ఉపవేశనమునందు సభాపతి హాజరులో లేనప్పుడు ఉపసభాపతి లేక ఉపసభాపతి కూడా హాజరులో లేనప్పుడు సభ యొక్క ప్రక్రియ నియమావళిచే నిర్ధారణ చేయబడు వ్యక్తి లేక అట్టి ఏ వ్యక్తియూ హాజరులో లేనప్పుడు సభచే నిర్ధారణ చేయబడు ఎవరేని ఇతర వ్యక్తి సభాపతిగా వ్యవహరించవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament. Officers of Parliament. Article 91. Power of the Deputy Chairman, or other person, to perform the duties of the office of, or to act as, Chairman. 1. While the office of Chairman is vacant, or during any period when the Vice President is acting as, or discharging the functions of President, the duties of the office shall be performed by the Deputy Chairman. Or, if the office of Deputy Chairman is also vacant, by such member of the Council of States as the President may appoint for the purpose. 2. During the absence of the Chairman from any sitting of the Council of States, the Deputy Chairman, or, if he is also absent, such person as may be determined by the rules of procedure of the Council, or, if no such person is present, such other person as may be determined by the Council, shall act as Chairman. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 2 పార్లమెంటు అధికారులు ఆర్టికల్ 92 సభాపతి లేక ఉపసభాపతిని పదవి నుండి తొలగించుటకు తీర్మానము పర్యాలోచించబడుచున్నప్పుడు ఆయన అధ్యక్షత వహించకుండుట. ఉపరాష్ట్రపతిని పదవి నుండి తొలగించుటకు తీర్మానమేదైనను పర్యాలోచనలోనున్నప్పుడు సభాపతి లేక ఉపసభాపతిని పదవి నుండి తొలగించుటకు తీర్మానమేదైనను పర్యాలోచనలోనున్నప్పుడు ఉపసభాపతి రాజ్యసభ యొక్క ఏదేని ఉపవేశనమునందు ఆయన హాజరై ఉన్నప్పటికీ అధ్యక్షత వహించరాదు. అట్టి ప్రతి ఉపవేశమునకు 91వ అనుచ్ఛేదములోని ఖండము 2 యొక్క నిబంధనలు సందర్భానుసారముగా సభాపతి లేక ఉపసభాపతి హాజరులో లేనట్టి ఉపవేశనమునకు వర్తించునటులనే వర్తించును. ఉపరాష్ట్రపతిని పదవి నుండి తొలగించుటకు తీర్మానమేదైనను రాజ్యసభలో పర్యాలోచనలోనున్నప్పుడు ఆ సభలో మాట్లాడుటకును అన్యథా దాని కార్యకలాపములలో పాల్గొనుటకును సభాపతి హక్కు కలిగియుండును. కాని 100వ అనుచ్ఛేదములో ఏమి ఉన్నప్పటికీ అట్టి తీర్మానముపై గాని ఆ కార్యకలాపములలో ఏదేని ఇతర విషయముపై గాని ఓటు చేయుటకు ఆయనకు బొత్తిగా హక్కు ఉండదు. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament. Officers of Parliament. Article 92. The Chairman or the Deputy Chairman, not to preside, while a resolution for his removal from office is under consideration. 1. At any sitting of the Council of States,
while any resolution for the removal of the Vice President from his office is under consideration, the Chairman, or while any resolution for the removal of the Deputy Chairman from his office is under consideration, the Deputy Chairman shall not, though he is present, preside. And, the provisions of Clause 2 of Article 91 shall apply in relation to every such sitting, as they apply in relation to a sitting from which the Chairman, or, as the case may be, the Deputy Chairman, is absent. 2. The Chairman shall have the right to speak in, and, otherwise to take part in the proceedings of, the Council of States, while any resolution for the removal of the Vice President from his office is under consideration in the Council, but, notwithstanding anything in Article 100, shall not be entitled to vote at all on such resolution, or on any other matter during such proceedings. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 2 పార్లమెంటు అధికారులు ఆర్టికల్ 93 లోక్సభ అధ్యక్షుడు మరియు ఉపాధ్యక్షుడు లోక్సభ వీలైనంత త్వరితముగా ఆ సదనం యొక్క సభ్యులలో ఇద్దరిని క్రమముగా అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులకు ఎంపిక చేసుకొనవలెను మరియు అధ్యక్ష పదవి గాని ఉపాధ్యక్ష పదవి గాని ఖాళీ అయినప్పుడెల్లను ఆ సభ మరొక సభ్యుని సందర్భానుసారముగా అధ్యక్షుడుగా లేక ఉపాధ్యక్షుడుగా ఎంపిక చేసుకొనవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament. Officers of Parliament. Article 93. The Speaker and Deputy Speaker of the House of the People. The House of the People shall, as soon as may be, choose 2 members of the House, to be respectively Speaker and Deputy Speaker thereof, and so often as the office of Speaker or Deputy Speaker becomes vacant, the House shall choose another member to be Speaker or Deputy Speaker, as the case may be. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 2 పార్లమెంటు అధికారులు ఆర్టికల్ 93 లోక్సభ అధ్యక్షుడు మరియు ఉపాధ్యక్షుడు లోక్సభ వీలైనంత త్వరితముగా ఆ సదనం యొక్క సభ్యులలో ఇద్దరిని క్రమముగా అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులకు ఎంపిక చేసుకొనవలెను మరియు అధ్యక్ష పదవి గాని ఉపాధ్యక్ష పదవి గాని ఖాళీ అయినప్పుడెల్లను ఆ సభ మరొక సభ్యుని సందర్భానుసారముగా అధ్యక్షుడుగా లేక ఉపాధ్యక్షుడుగా ఎంపిక చేసుకొనవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament. Officers of Parliament. Article
93. The Speaker and Deputy Speaker of the House of the People. The House of the People shall, as soon as may be, choose 2 members of the House, to be respectively Speaker and Deputy Speaker thereof, and so often as the office of Speaker or Deputy Speaker becomes vacant, the House shall choose another member to be Speaker or Deputy Speaker, as the case may be. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయం 2 పార్లమెంటు అధికారులు ఆర్టికల్ 94 అధ్యక్ష లేక ఉపాధ్యక్ష పదవిని ఖాళీ చేయుట, ఆ పదవికి రాజీనామా ఇచ్చుట మరియు ఆ పదవి నుండి తొలగింపబడుట. లోక్సభ యొక్క అధ్యక్ష లేక ఉపాధ్యక్ష పదవి యందున్న సభ్యుడు లోక్సభలో సభ్యత్వమును కోల్పోయినచో తన పదవిని ఖాళీ చేయవలెను. అట్టి సభ్యుడు అధ్యక్షుడైనచో ఉపాధ్యక్షునికి, ఉపాధ్యక్షుడైనచో అధ్యక్షునికి తన చేవ్రాలుతో లేఖ వ్రాయుట ద్వారా ఎప్పుడైనను తన పదవికి రాజీనామా ఇవ్వవచ్చును. మరియు లోక్సభలో అప్పుడు సభ్యులుగానున్న వారందరిలో అధిక సంఖ్యాకులచే పాస్ చేయబడిన ఆ సభ యొక్క తీర్మానము ద్వారా పదవి నుండి తొలగించబడవచ్చును. అయితే ఖండము సి నిమిత్తము తీర్మానమేదియు దానిని ప్రస్తావించవలెనను ఉద్దేశము కలదని నోటీసు ఇచ్చి కనీసము 14 దినములు గడిచిననే తప్ప ప్రస్తావించబడరాదు. అంతేగాక లోక్సభ విఘటన జరిగినప్పుడెల్లను అట్టి విఘటన అనంతరము జరుగు లోక్సభ మొదటి సమావేశమునకు అవ్యవహిత పూర్వము వరకు అధ్యక్షుడు తన పదవిని ఖాళీ చేయరాదు. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament. Officers of Parliament. Article 94. Vacation and resignation of, and removal from, the offices of Speaker and Deputy Speaker. A member holding office as Speaker, or Deputy Speaker of the House of the People, shall vacate his office if he ceases to be a member of the House of the People. B. May at any time, by writing under his hand addressed, if such member is the Speaker, to the Deputy Speaker, and, if such member is the Deputy Speaker, to the Speaker, resign his office, and, c. may be removed from his office by a resolution of the House of the People, passed by a majority of all the then members of the House, provided that no resolution for the purpose of clause c shall be moved, unless at least 14 days' notice has been given of the intention to move the resolution. Provided further that, whenever the House of the People is dissolved, the Speaker shall not vacate his office, until immediately before the first meeting of the House of the People, after the dissolution.
భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 2 పార్లమెంటు అధికారులు ఆర్టికల్ 95 అధ్యక్ష పదవికి చెందిన కర్తవ్యములను నిర్వహించుటకు గాని అధ్యక్షుడుగా వ్యవహరించుటకు గాని ఉపాధ్యక్షునికి లేక ఇతర వ్యక్తికి గల అధికారము. అధ్యక్ష పదవి ఖాళీగానున్నప్పుడు ఆ పదవికి చెందిన కర్తవ్యములు ఉపాధ్యక్షునిచే లేక ఉపాధ్యక్ష పదవి కూడా ఖాళీగానున్నచో రాష్ట్రపతి అందు నిమిత్తము నియమించు లోక్సభ సభ్యునిచే నిర్వర్తించబడవలెను. లోక్సభ యొక్క ఏదేని ఉపవేశమునందు అధ్యక్షుడు హాజరులో లేనప్పుడు ఉపాధ్యక్షుడు లేక ఉపాధ్యక్షుడు కూడా హాజరులో లేనప్పుడు లోక్సభ యొక్క ప్రక్రియా నియమావళిచే నిర్ధారణ చేయబడు వ్యక్తి లేక అట్టి ఏ వ్యక్తియు హాజరులో లేనప్పుడు లోక్సభచే నిర్ధారణ చేయబడు ఎవరేని ఇతర వ్యక్తి అధ్యక్షుడుగా వ్యవహరించవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament. Officers of Parliament. Article 95. Power of the Deputy Speaker, or other person, to perform the duties of the office of, or to act as, Speaker. 1. While the office of Speaker is vacant, the duties of the office shall be performed by the Deputy Speaker. Or, if the office of Deputy Speaker is also vacant, by such member of the House of the People as the President may appoint for the purpose. 2. During the absence of the Speaker, from any sitting of the House of the People, the Deputy Speaker, or, if he is also absent, such person, as may be determined by the rules of procedure of the House, or, if no such person is present, such other person, as may be determined by the House, shall act as Speaker. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 2 పార్లమెంటు అధికారులు ఆర్టికల్ 96 అధ్యక్షుని లేక ఉపాధ్యక్షుని పదవి నుండి తొలగించుటకు తీర్మానము పర్యాలోచించబడుచున్నప్పుడు ఆయన అధ్యక్షత వహించకుండుట. అధ్యక్షుని పదవి నుండి తొలగించుటకు తీర్మానమేదైనను పర్యాలోచనలోనున్నప్పుడు అధ్యక్షుడు లేక ఉపాధ్యక్షుని పదవి నుండి తొలగించుటకు తీర్మానమేదైనను పర్యాలోచనలో ఉన్నప్పుడు ఉపాధ్యక్షుడు లోక్సభ యొక్క ఏదేని ఉపవేశనమునందు ఆయన హాజరయ్యున్నప్పటికీ అధ్యక్షత వహించరాదు. అట్టి ప్రతి ఉపవేశనమునకు 95వ అనుచ్ఛేదములోని ఖండము 2 యొక్క నిబంధనలు సందర్భానుసారముగా అధ్యక్షుడు లేక ఉపాధ్యక్షుడు హాజరులో లేనట్టి ఉపవేశనమునకు వర్తించునటులనే వర్తించును. అధ్యక్షుని పదవి నుండి తొలగించుటకు తీర్మానమేదైనను లోక్సభలో పర్యాలోచనలోనున్నప్పుడు ఆ సభలో మాట్లాడుటకును అన్యథా దాని కార్యకలాపములో పాల్గొనుటకును అధ్యక్షుడు హక్కు కలిగియుండును. 100వ అనుచ్ఛేదములో ఏమి ఉన్నప్పటికీ అట్టి తీర్మానముపై గాని అట్టి ఆ కార్యకలాపములో ఏదేని ఇతర విషయంపై గాని మొదటిసారి మాత్రమే
ఓటు చేయుటకు ఆయన హక్కు కలిగియుండును. కాని ఓట్లు సమానమై ఉండినెడల ఓటు చేయుటకు ఆయనకు హక్కు ఉండదు. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament. Officers of Parliament. Article 96. The Speaker or the Deputy Speaker, not to preside, while a resolution for his removal from office is under consideration. 1. At any sitting of the House of the People, while any resolution for the removal of the Speaker from his office is under consideration, the Speaker, or while any resolution for the removal of the Deputy Speaker from his office is under consideration, the Deputy Speaker shall not, though he is present, preside. And the provisions of Clause 2 of Article 95 shall apply, in relation to every such sitting, as they apply in relation to a sitting, from which the Speaker, or, as the case may be, the Deputy Speaker, is absent. 2. The Speaker shall have the right to speak in, and otherwise to take part in, the proceedings of, the House of the People, while, any resolution, for his removal from office is under consideration, in the House. And shall, notwithstanding anything in Article 100, be entitled to vote, only in the first instance, on such resolution, or on any other matter during such proceedings. But not, in the case of an equality, of votes. భారత సంవిధానము భాగము 5 సంఘము. అధ్యాయం 2 పార్లమెంటు. పార్లమెంటు అధికారులు. ఆర్టికల్ 97 సభాపతి, ఉపసభాపతి మరియు అధ్యక్షుని, ఉపాధ్యక్షుని యొక్క జీతములు మరియు భత్యములు. రాజ్యసభ యొక్క సభాపతికిని, ఉపసభాపతికిని మరియు లోక్సభ యొక్క అధ్యక్షునకును, ఉపాధ్యక్షునకును క్రమముగా వారికి పార్లమెంటు శాసనము ద్వారా నియతము చేయు జీతములు భత్యములు చెల్లించబడవలెను మరియు తద్విషయమున నిబంధన చేయబడు వరకు 2వ అనుసూచిలో నిర్దిష్టపరచవలసిన జీతములు మరియు భత్యములు చెల్లించబడవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament. Officers of Parliament. Article 97. Salaries and allowances of the Chairman, and Deputy Chairman, and the Speaker, and Deputy Speaker. There shall be paid to the Chairman, and the Deputy Chairman, of the Council of States, and to the Speaker, and the Deputy Speaker of the House of the People, such salaries and allowances, as may be respectively fixed by Parliament by law. And, until provision in that behalf is so made, such salaries and allowances as is specified in the second schedule.
భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 2 పార్లమెంటు అధికారులు ఆర్టికల్ 98 పార్లమెంటు యొక్క సచివాలయము పార్లమెంటు యొక్క ప్రతి సదనమునకు వేరువేరుగా సచివాలయ సిబ్బంది ఉండవలెను. అయితే ఈ ఖండములోనున్నదేదియు పార్లమెంటు యొక్క ఉభయ సదనములకు చెందు ఉమ్మడి పదవులు సృష్టించుటను నివారించునదిగా అన్వయించబడరాదు. పార్లమెంటు యొక్క ఉభయ సదనముల సచివాలయ సిబ్బంది యొక్క భర్తీని మరియు ఆ సిబ్బందిలో నియమించబడిన వ్యక్తుల సేవా షరతులను పార్లమెంటు శాసనము ద్వారా క్రమబద్ధము చేయవచ్చును. ఖండము 2 క్రింద పార్లమెంటుచే నిబంధన చేయబడు వరకు రాష్ట్రపతి సందర్భానుసారముగా లోక్సభ యొక్క అధ్యక్షునితో లేక రాజ్యసభ యొక్క సభాపతితో సంప్రదించి లోక్సభకు లేక రాజ్యసభకు చెందిన సచివాలయ సిబ్బంది యొక్క భర్తీని మరియు ఆ సిబ్బందిలో నియమించబడిన వ్యక్తుల సేవా షరతులను క్రమబద్ధము చేయు నియమావళిని చేయవచ్చును. మరియు అట్లు చేయబడిన నియమావళి సదరు ఖండము క్రింద చేయబడు ఏదేని శాసనము యొక్క నిబంధనలకు అత్యధీనమై ప్రభావము కలిగి ఉండవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament. Officers of Parliament. Article 98. Secretariat of Parliament. 1. Each House of Parliament shall have a separate secretarial staff, provided that nothing in this clause shall be construed as preventing the creation of posts common to both Houses of Parliament. 2. Parliament may by law regulate the recruitment and the conditions of service of persons appointed to the secretarial staff of either House of Parliament. 3. Until provision is made by Parliament under Clause 2, the President may, after consultation with the Speaker of the House of the People, or the Chairman of the Council of States, as the case may be, make rules regulating the recruitment and the conditions of service of persons appointed to the secretarial staff of the House of the People or the Council of States. And any rules so made shall have effect, subject to the provisions of any law made under the said clause. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 2 పార్లమెంటు కార్యకలాప నిర్వహణము ఆర్టికల్ 99 సభ్యులచే ప్రమాణము లేక ప్రతిజ్ఞ పార్లమెంటు ఉభయ సదనములలోని ప్రతి సభ్యుడు తన స్థానమును స్వీకరించుటకు పూర్వము రాష్ట్రపతి సమక్షమున గాని తద్విషయమున ఆయనచే నియమించబడిన వ్యక్తి సమక్షమున గాని 3వ అనుసూచిలో అందు నిమిత్తము పొందుపరచబడిన ప్రరూపమును అనుసరించి ప్రమాణము లేక ప్రతిజ్ఞ చేసి దానిపై చేవ్రాలు చేయవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament. Conduct of Business. Article 99. Oath or affirmation by members. Every member of either House of Parliament shall,
before taking his seat, make and subscribe before the President, or some person appointed in that behalf by him, an oath or affirmation according to the form set out for the purpose in the third schedule. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 2 పార్లమెంటు కార్యకలాప నిర్వహణము ఆర్టికల్ 100 సదనములలో ఓటింగ్ ఖాళీలున్నప్పటికీ వ్యవహరించుటకు సదనములకు గల అధికారము మరియు కోరము. ఈ సంవిధానములో అన్యదా నిబంధించబడినట్లు తప్ప ఉభయ సదనములలో దేని ఉపవేశనములో గాని సదనముల సంయుక్త ఉపవేశనములో గాని అన్ని ప్రశ్నలు అధ్యక్షుడు లేక సభాపతి మినహా లేక సభాపతిగా గాని అధ్యక్షుడుగా గాని వ్యవహరించుచున్న వ్యక్తి మినహా హాజరయ్యుండి ఓటు చేయు సభ్యులలో అధిక సంఖ్యాకుల ఓట్లచే నిర్ధారణ చేయబడవలెను. సభాపతి గాని అధ్యక్షుడు గాని లేక ఆ స్థానములో వ్యవహరించుచున్న వ్యక్తి గాని మొదటిసారి ఓటు చేయరాదు. కాని ఓట్లు సమానమై యుండినెడల ఆయన నిర్ణాయక ఓటును కలిగియుండవలెను మరియు అట్టి ఓటును వేయవలెను. పార్లమెంటు యొక్క ఏ సదనమునందైనను సభ్యత్వ స్థానములలో ఖాళీ ఏదేని ఉన్నప్పటికీ ఆ సదనము వ్యవహరించు అధికారమును కలిగియుండును మరియు పార్లమెంటు యొక్క ఏవేని కార్యకలాపములలో ఉపవిష్ణుడగుటకు లేక ఓటు చేయుటకు లేక అన్యదా పాల్గొనుటకు హక్కు కలిగియుండని ఎవరేని వ్యక్తి ఆ కార్యకలాపములలో ఉపవిష్ణుడయ్యనని గాని ఓటు వేసెనని గాని అన్యదా పాల్గొనెనని గాని ఆ తరువాత కనుగొనబడినప్పటికీ ఆ కార్యక్రమములు మాన్యత కలిగినవై యుండును. పార్లమెంటు శాసనము ద్వారా అన్యదా నిబంధించునంత వరకు పార్లమెంటు ఉభయ సదనములలో దేని సమావేశమునకైనను కావలసిన కోరము ఆ సదనము యొక్క మొత్తము సభ్యుల సంఖ్యలో 10వ భాగమై ఉండవలెను. ఒక సదనము యొక్క సమావేశమునందెప్పుడైనను కోరము లేనిచో కోరము సమకూరు వరకు ఆ సమావేశమును స్థగితమునర్చుట లేక సమావేశమును సస్పెండ్ చేయుట సభాపతి అధ్యక్షుని లేక అట్లు ఆ స్థానమున వ్యవహరించు వ్యక్తి యొక్క కర్తవ్యమై ఉండవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament. Conduct of Business. Article 100. Voting, in houses, power of houses to act, notwithstanding vacancies and quorum. 1. Save as otherwise provided in this Constitution, all questions at any sitting of either House, or joint sitting of the Houses, shall be determined by a majority of votes, of the members present and voting, other than the Speaker or person acting as Chairman or Speaker. The Chairman or Speaker, or person acting as such, shall not vote in the first instance, but shall have an exercise a casting vote, in the case of an equality of votes. 2. Either House of Parliament shall have power to act,
notwithstanding any vacancy in the membership thereof, and any proceedings in Parliament shall be valid, notwithstanding that it is discovered subsequently, that some person who was not entitled so to do, sat or voted, or otherwise took part in the proceedings. 3. Until Parliament by law otherwise provides, the quorum to constitute a meeting of either House of Parliament shall be 1/10 of the total number of members of the House. 4. If at any time during a meeting of a House there is no quorum, it shall be the duty of the chairman or speaker, or person acting as such, either to adjourn the House or to suspend the meeting until there is a quorum. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 2 పార్లమెంటు సభ్యుల నిరర్హతలు ఆర్టికల్ 101 స్థానములను ఖాళీ చేయుట. ఒకే వ్యక్తి పార్లమెంటు యొక్క ఉభయ సదనములలోనూ సభ్యుడై ఉండరాదు. ఉభయ సదనములకు సభ్యుడుగా ఎంపిక చేయబడిన వ్యక్తి ఆ ఉభయ సదనములలో ఒకదాని అందలి స్థానమును ఖాళీ చేయుటకు పార్లమెంటు చే శాసనము ద్వారా నిబంధన చేయబడవలెను. ఒకే వ్యక్తి పార్లమెంటులోనూ ఏదేని రాజ్య శాసన మండలి యొక్క ఒక సదనములోనూ సభ్యుడై ఉండరాదు. మరియు ఏ వ్యక్తి అయినను పార్లమెంటుకును రాజ్య శాసన మండలి యొక్క ఒక సదనమునకును సభ్యుడిగా ఎంపిక చేయబడినచో ఆ రాజ్య శాసన మండలిలోని తన స్థానమునకు అంతకు ముందు రాజీనామా ఇచ్చి ఉండిననే తప్ప పార్లమెంటులో ఆ వ్యక్తి యొక్క స్థానము రాష్ట్రపతిచే చేయబడిన నియమావళి యందు నిర్దిష్టపరచబడు కాలావధి ముగియగనే ఖాళీ అగును. పార్లమెంటు యొక్క ఉభయ సదనములలో దేని సభ్యుడైనను 102వ అనుచ్ఛేదము యొక్క ఖండము 1 లేక ఖండము 2లో పేర్కొనబడిన నిరర్హతలలో దేనికైనను లోనైనచో లేక సందర్భానుసారముగా సభాపతికి లేక అధ్యక్షునికి తన చేవ్రాలుతో లేఖ వ్రాయుట ద్వారా తన స్థానమునకు రాజీనామా ఇచ్చుటయు, అట్టి రాజీనామాను సందర్భానుసారముగా సభాపతి లేక అధ్యక్షుడు స్వీకరించుటయు జరిగినచో అటుపై అతని స్థానము ఖాళీ అగును. అయితే ఉపఖండము బిలో నిర్దేశించబడిన ఏదేని రాజీనామా విషయంలో సందర్భానుసారముగా సభాపతి లేక అధ్యక్షుడు తనకు అందిన సమాచారమును బట్టి గాని అన్యథా కాని మరియు తాను సబబని తలచు పరిశీలన జరిపిన పిమ్మట ఆ రాజీనామా స్వచ్ఛందముగా చేసినది కాదని లేక నిజమైనది కాదని అభిప్రాయపడినచో ఆయన ఆ రాజీనామాను స్వీకరించరాదు. పార్లమెంటు యొక్క ఉభయ సదనములలో దేని సభ్యుడైనను ఆ సదనము యొక్క అనుజ్ఞ లేకుండా దాని సమావేశములన్నిటికీ 60 దినముల కాలావధి వరకు హాజరు కానిచో ఆయన స్థానము ఖాళీ అయినట్లు ఆ సదనము ప్రఖ్యానించవచ్చును. అయితే సదరు 60 దినముల కాలావధిని పరిగణ చేయుటలో ఆ సదనము అధివేశనావసానము చేయబడియున్నా లేక
వరుసగా 4 దినములకు మించి స్థగితమునర్చబడియున్న ఏదేని కాలావధిని లెక్కింపరాదు. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament. Disqualifications of members. Article 101. Vacation of seats. 1. No person shall be a member of both houses of Parliament. And provision shall be made by Parliament, by law, for the vacation by a person who is chosen a member of both houses of his seat, in one house or the other. 2. No person shall be a member both of Parliament and of a house of the legislature of a state. And, if a person is chosen a member both of Parliament and of a house of the legislature of a state, then, at the expiration of such period as may be specified in rules made by the President, that person's seat in Parliament shall become vacant, unless he has previously resigned his seat in the legislature of the state. 3. If a member of either House of Parliament becomes subject to any of the disqualifications mentioned in Clause 1 or Clause 2 of Article 102, or resigns his seat, by writing under his hand addressed to the chairman or the speaker, as the case may be, and his resignation is accepted by the chairman or the speaker, as the case may be, his seat shall thereupon become vacant. Provided that, in the case of any resignation referred to in subclause B, if, from information received or otherwise, and, after making such inquiry, as he thinks fit, the chairman or the speaker, as the case may be, is satisfied that such resignation is not voluntary or genuine, he shall not accept such resignation. 4. If for a period of 60 days, a member, of either House of Parliament, is, without permission of the House, absent from all meetings thereof, the House may declare his seat vacant. Provided that, in computing the said period of 60 days, no account shall be taken, of any period, during which, the House is prorogued, or is adjourned for more than 4 consecutive days. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయం 2 పార్లమెంటు సభ్యుల నిరర్హతలు ఆర్టికల్ 102 సభ్యత్వమునకు నిరర్హతలు ఒక వ్యక్తి పార్లమెంటు యొక్క ఉభయ సదనములలో సభ్యత్వమునకు దేనికైనను సభ్యుడుగా ఎంపిక చేయబడుటకు మరియు అట్టి సభ్యుడుగా ఉండుటకు ఈ క్రింది పరిస్థితులలో నిరర్హుడగును. భారత ప్రభుత్వం క్రింద గాని ఏదేని రాజ్య ప్రభుత్వం క్రింద గాని లాభాయుతమైన ఏ పదవియందున్న వ్యక్తికి నిరర్హత కలుగదని పార్లమెంటుచే శాసనము ద్వారా ప్రఖ్యానించబడినచో ఆ పదవి మినహా అన్యమైన ఏదేని లాభాయుత పదవియందు అతడున్నచో అతడు అస్వస్థ చిత్తుడయ్యుండి అట్లని సమర్థ న్యాయస్థానముచే ప్రఖ్యానించబడినచో అతడు విముక్తి కాని దివాలాదారైనచో అతడు భారతదేశ పౌరుడు కానిచో లేక విదేశీ రాజ్యము యొక్క పౌరసత్వమును తనంత తాను ఆర్జించియున్నచో
లేక ఏదేని విదేశీ రాజ్యము పట్ల నిష్టను లేక అనుశక్తిని కలిగియుండుటకు ఒప్పుకొనియున్నచో పార్లమెంటుచే చేయబడిన ఏదేని శాసనము ద్వారా గాని దాని క్రింద గాని అతడు అట్లు నిరర్హుడుగా చేయబడినచో. విశదీకరణ: ఈ ఖండము నిమిత్తము ఒక వ్యక్తి సంఘము యొక్క లేక ఏదేని రాజ్యము యొక్క మంత్రిగానున్న కారణమును బట్టియే భారత ప్రభుత్వము క్రింద లేక ఏదేని అట్టి రాజ్య ప్రభుత్వము క్రింద లాభాయుత పదవి యందున్నట్లు భావింపబడరాదు. 10వ అనుసూచి క్రింద ఒక వ్యక్తి అట్లు నిరర్హుడైనచో అతడు పార్లమెంటు యొక్క ఉభయ సభలలో దేనిలోనైనను సభ్యునిగా ఉండుటకు నిరర్హుడగును. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament. Disqualifications of members. Article 102. Disqualifications for membership. 1. A person shall be disqualified for being chosen as, and for being, a member of either House of Parliament, a. If he holds any office of profit under the Government of India, or the Government of any state, other than an office declared by Parliament by law, not to disqualify its holder. b. If he is of unsound mind, and stands so declared by a competent court. c. If he is an undischarged insolvent. d. If he is not a citizen of India, or has voluntarily acquired the citizenship of a foreign state, or is under any acknowledgement of allegiance, or adherence to a foreign state. a. If he is so disqualified, by or under any law made by Parliament. Explanation. For the purposes of this clause, a person shall not be deemed to hold an office of profit under the Government of India or the Government of any state, by reason only that he is a minister either for the Union, or for such state. 2. A person shall be disqualified for being a member of either House of Parliament, if he is so disqualified under the 10th schedule. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 2 పార్లమెంటు సభ్యుల నిరర్హతలు ఆర్టికల్ 103 సభ్యుల నిరర్హతలకు సంబంధించిన ప్రశ్నలపై నిర్ణయము. పార్లమెంటు యొక్క ఉభయ సదనములలో దేని సభ్యుడైనను 102వ అనుచ్ఛేదపు ఖండము 1లో పేర్కొనబడిన నిరర్హతలలో దేనికైనను లోనైనాడా అను ప్రశ్న ఏదైనా ఉత్పన్నమైనచో ఆ ప్రశ్న రాష్ట్రపతి నిర్ణయమునకై నిర్దేశింపబడవలెను మరియు రాష్ట్రపతి యొక్క నిర్ణయము అంతిమమైనదై ఉండును. అట్టి ఏదేని ప్రశ్నపై ఏదేని నిర్ణయమును చేయుటకు పూర్వము రాష్ట్రపతి ఎన్నికల కమిషన్ యొక్క అభిప్రాయమును గైకొని అట్టి అభిప్రాయానుసారము వ్యవహరించవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament. Disqualifications of members. Article 103. Decision on questions as to disqualifications of members. 1. If any question arises as to whether a member of either House of Parliament has become,
subject to any of the disqualifications mentioned in Clause 1 of Article 102, the question shall be referred for the decision of the President and his decision shall be final. 2. Before giving any decision on any such question, the President shall obtain the opinion of the Election Commission, and shall act according to such opinion. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 2 పార్లమెంటు సభ్యుల నిరర్హతలు ఆర్టికల్ 104 99వ అనుచ్ఛేదము క్రింద ప్రమాణము లేక ప్రతిజ్ఞ చేయుటకు పూర్వము గాని అర్హత లేనప్పుడు కానీ నిరర్హుడైనప్పుడు కానీ ఉపవిష్ణుడైనందుకు మరియు ఓటు చేసినందుకు శాస్తి. ఏ వ్యక్తి అయినను తాను 99వ అనుచ్ఛేదములోని అవసరమును పాటించుటకు పూర్వము లేక పార్లమెంటు యొక్క ఉభయ సదనములలో దేని సభ్యత్వమునకైనను తాను అర్హుడు కాడని కాని నిరర్హుడైనాడని కాని పార్లమెంటుచే చేయబడిన ఏదేని శాసనము యొక్క నిబంధనల ద్వారా తాను పార్లమెంటు యొక్క ఏ సదనమునందును సభ్యుడుగా ఉపవిష్ణుడగుట నుండి లేక ఓటు చేయుట నుండి నిషేధింపబడినాడని కాని తెలిసియుండియు అట్లు ఉపవిష్ణుడైనచో లేక ఓటు వేసినచో ఆయన ఆ విధముగా ఉపవిష్ణుడైన లేక ఓటు వేసిన ప్రతి దినమునకు 500 రూపాయల చొప్పున శాస్తికి పాత్రుడగును. దానిని సంఘమునకు బాకీయున్న రుణము వలె ఆయన నుండి వసూలు చేయవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament. Disqualifications of members. Article 104. Penalty for sitting and voting before making oath or affirmation under Article 99, or, when not qualified, or when disqualified. If a person sits or votes as a member of either House of Parliament, before he has complied with the requirements of Article 99, or, when he knows that he is not qualified, or that he is disqualified for membership thereof, or, that he is prohibited from so doing by the provisions of any law made by Parliament, he shall be liable in respect of each day on which he so sits or votes, to a penalty of 500 rupees, to be recovered as a debt due to the Union. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 2 పార్లమెంటు పార్లమెంటు మరియు దాని సభ్యులకు గల అధికారములు విశేషాధికారములు మరియు ఉన్ముక్తతలు. ఆర్టికల్ 105. పార్లమెంటు సదనములకు దాని సభ్యులకు కమిటీలకు గల అధికారములు విశేషాధికారములు మున్నగునవి.
ఈ సంవిధాన నిబంధనలకును పార్లమెంటు యొక్క ప్రక్రియను క్రమబద్ధము చేయు నియమములకును స్థాయి ఉత్తర్వులకును అత్యధీనమై పార్లమెంటులో వాక్ స్వాతంత్ర్యము ఉండవలెను. పార్లమెంటు సభ్యుడెవరైనను పార్లమెంటులో లేక దానికి చెందిన ఏదేని కమిటీలో తాను చెప్పిన ఏ విషయమును గూర్చి గాని తాను ఇచ్చిన ఏ ఓటును గూర్చి గాని ఏ న్యాయస్థానమునందును ఎట్టి చర్యలకును పాత్రుడు కారాదు. పార్లమెంటు యొక్క ఉభయ సదనములలో దేని ప్రాధికారము చేగాని ప్రాధికారము క్రింది గాని ఏదేని రిపోర్టు పత్రము ఓట్లు లేక కార్యకలాపముల యొక్క ప్రచురణ విషయమున ఏ వ్యక్తియు అట్లు పాత్రుడు కారాదు. ఇతర విషయములలో పార్లమెంటులోని ప్రతి సదనము యొక్కయు ప్రతి కమిటీల యొక్కయు సదనమునందలి సభ్యుల యొక్కయు అధికారములు విశేషాధికారములు మరియు ఉన్ముక్తతలు ఆయా సమయములందు పార్లమెంటు చే శాసనము ద్వారా నిర్వచింపబడునట్లు ఉండవలెను. మరియు అట్లు నిర్వచింపబడు వరకు అవి సంవిధాన చట్టము 1978 యొక్క 15వ పరిచ్ఛేదము అమలులోకి వచ్చుటకు అవ్యవహిత పూర్వము ఆ సదనమునకును దాని సభ్యులకును మరియు కమిటీలకును ఏవియుండునో అవే అయి ఉండవలెను. ఖండములు 1, 2 మరియు 3లలోని నిబంధనలు పార్లమెంటు యొక్క సభ్యులకు వర్తించునటులనే ఈ సంవిధానమును పురస్కరించుకొని పార్లమెంటు యొక్క ఏదేని సదనములో గాని దానికి చెందిన ఏదేని కమిటీలో గాని మాట్లాడుటకును అన్యదా దాని కార్యకలాపములలో పాల్గొనుటకు హక్కు గల వ్యక్తుల విషయమున కూడా వర్తించవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament. Powers, Privileges and Immunities of Parliament, and its Members. Article 105. Powers, Privileges, etc., of the Houses of Parliament, and of the members and committees thereof. 1. Subject to the provisions of this Constitution, and to the rules and standing orders regulating the procedure of Parliament, there shall be freedom of speech in Parliament. 2. No member of Parliament shall be liable to any proceedings in any court, in respect of anything said, or any vote given by him in Parliament, or any committee thereof, and no person shall be so liable in respect of the publication, by or under, the authority of either House of Parliament of any report, paper, votes, or proceedings. 3. In other respects, the powers, privileges and immunities of each House of Parliament, and of the members and the committees of each House, shall be such as may from time to time be defined by Parliament by law. And, until so defined, shall be those of that House and, of its members, and committees, immediately before the coming into force of Section 15 of the Constitution, 44th Amendment, Act, 1978. 4. The provisions of clauses 1, 2, and 3 shall apply in relation to persons who by virtue of this Constitution have the right to speak in, and otherwise to take part in the proceedings of a House of Parliament, or any committee thereof, as they apply in relation to members of Parliament.
భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 2 పార్లమెంటు ఆర్టికల్ 106 సభ్యుల జీతములు భత్యములు. పార్లమెంటు యొక్క ఉభయ సదనముల సభ్యులు పార్లమెంటుచే ఆయా సమయములందు శాసనము ద్వారా నిర్ధారణ చేయబడు జీతములను మరియు భత్యములను పొందుటకు హక్కు కలిగియుందురు. తద్విషయమున అట్లు నిబంధన చేయబడు వరకు ఈ సంవిధాన ప్రారంభమునకు అవ్యవహిత పూర్వము భారత అధినివేశము యొక్క సంవిధాన సభకు చెందిన సభ్యులకు వర్తించునట్టి రేట్లు చొప్పున మరియు అట్టి షరతుల పైన భత్యములను పొందుటకు వారు హక్కు కలిగియుందురు. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament. Powers, Privileges and Immunities of Parliament and its Members. Article 106. Salaries and Allowances of Members. Members of either House of Parliament shall be entitled to receive such salaries and allowances as may from time to time be determined by Parliament by law. And, until provision in that respect is so made, allowances at such rates, and upon such conditions, as were immediately before the commencement of this Constitution, applicable in the case of members of the Constituent Assembly of the Dominion of India. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయం 2 పార్లమెంటు శాసన నిర్మాణ ప్రక్రియ. ఆర్టికల్ 107 బిల్లులను ప్రవేశపెట్టుటకును పాస్ చేయుటకును నిబంధనలు. 109 మరియు 117 అనుచ్ఛేదములలోని ధన సంబంధమైన బిల్లులను మరియు ఇతర విత్తీయ బిల్లులను గూర్చిన నిబంధనలకు అత్యధీనమై ఏ బిల్లైనను పార్లమెంటు యొక్క ఉభయ సదనములలో దేని యందైనను ఆరంభింపబడవచ్చును. 108 మరియు 109 అనుచ్ఛేదములలోని నిబంధనలకు అత్యధీనమై ఏ బిల్లైనను సవరణ లేకుండా గాని పార్లమెంటు యొక్క ఉభయ సదనములచే అంగీకరించబడిన సవరణలతో మాత్రమే గాని ఆ ఉభయ సదనములచే అంగీకరించబడిననే తప్ప పార్లమెంటు యొక్క ఉభయ సదనములచే పాస్ చేయబడినట్లు భావింపబడరాదు. పార్లమెంటులో పెండింగులోనున్న బిల్లు పార్లమెంటు సదనముల అధివేశనావసాన కారణమును బట్టి వ్యపగతము కారాదు. లోక్సభచే పాస్ చేయబడక రాజ్యసభలో పెండింగులోనున్న బిల్లు లోక్సభ విఘటన చేయబడినను వ్యపగతము కారాదు. లోక్సభలో పెండింగులోనున్న లేక లోక్సభచే పాస్ చేయబడి రాజ్యసభలో పెండింగులోనున్న బిల్లు 108వ అనుచ్ఛేదము యొక్క నిబంధనలకు అత్యధీనమై లోక్సభ విఘటన చేయబడినప్పుడు వ్యపగతము కావలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament. Legislative Procedure. Article 107. Provisions as to Introduction and Passing of Bills. 1. Subject to the provisions of Articles 109 and 117,
With respect to money bills and other financial bills, a bill may originate in either House of Parliament. 2. Subject to the provisions of Articles 108 and 109, a bill shall not be deemed to have been passed by the Houses of Parliament, unless it has been agreed to by both Houses, either without amendment, or, with such amendments, only as agreed to by both Houses. 3. A bill pending in Parliament shall not lapse, by reason of the prorogation of the Houses. 4. A bill pending in the Council of States, which has not been passed by the House of the People, shall not lapse on a dissolution of the House of the People. 5. A bill which is pending in the House of the People, or which having been passed by the House of the People is pending in the Council of States, shall, subject to the provisions of Article 108, lapse on a dissolution of the House of the People.